నమస్కారం ఫ్రెండ్స్. సారీ లేట్ అయిపోయింది, బట్ చాలా ఇంపార్టెంట్ విషయము మాట్లాడదామని. ఏంది అంటే ఇక మీరు అందరు చూసుంటారు, లేకపోతే అట్లీస్ట్ న్యూస్ అన్న చూసుంటారు. పూర్తి డీటెయిల్స్ అందరికీ అర్థం అయినాయో లేదో తెలియదు కానీ, బట్ సో కొన్ని ఏమంటారు మంచి సంఘటనలు జరుగుతాయి ప్రపంచ చరిత్రలో, అట్లనే కొన్ని దుర్ఘటనలు జరుగుతాయి. సో ఆ దుర్ఘటనలు జరిగే కొన్ని విషయాల్లో వరల్డ్ వార్ 1 అంటే మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధం, అట్లా హిట్లర్ యొక్క పరిపాలన, సో అట్లనే యొక్క గోద్రా సంఘటన, అట్లనే ఇప్పుడు ఎప్స్టీన్ ఫైల్స్ లేదంటే తెలుగులో ఎప్స్టీన్ పత్రాలు అనేది. సో ఇది చరిత్రలో నిలిచిపోయేటువంటి దుర్ఘటనలు. సో అంటే భావి తరాలు పుస్తకాలుగా రాసుకొని, లేకపోతే చరిత్రలో ఇది జరిగింది అని ఎల్లకాలం అది చర్చించుకునేటువంటి ఒక సంఘటన. ఓకే, సో అంటే బిగ్ ట్రాజెడీ అంటారు కదా ఇంగ్లీష్ లో. సో అట్లాంటిది ఇది ఎప్స్టీన్ పత్రాలు లేదంటే ఎప్స్టీన్ ఫైల్స్. ఏంటిది అంటే ఇక్కడ నేను పూర్తిగా టెక్నికల్ డీటెయిల్స్, ఎందుకంటే ఇంకా ఆన్ గోయింగ్ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నాయి. ప్లస్ ఏది వాస్తవాలు ప్రజలకు తెలిసినప్పటికీ అది ఏమంటారు ఆధారాలు ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళే ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రవీణ్ పగడాల చనిపోయింది ఎట్లా అనేది చాలా మందికి తెలుసు, కానీ దాని ఆధారాలు ఎక్కడ లేకుండా ఎట్లా కేసుని నిర్వీర్యం చేశారు అనేది కూడా అందరికి తెలుసు. కాబట్టి ఎవరైతే రక్షించాలనో వాళ్ళే భక్షించే స్థాయిలో కూర్చున్నప్పుడు, సో ఆధారాలు లేనప్పుడు, ఆధారాలు లేకుండా అది కోర్టులలో కానీ ఇది న్యాయపరంగా వాళ్ళు శిక్షించే ఇది లేదు కాబట్టి, వాళ్ళే ఆధారాలు లేకుండా తారుమారు చేసే అవకాశం ఉంది. కాబట్టి మనం టెక్నికల్ డీటెయిల్స్ పోకుండా సంఘటన ఏంది, సో దాని యొక్క పూర్వాపరాలు ఏంది, ఒక సామాన్యుడికి, ఒక చదువుకోని వాళ్ళకి కూడా దీని ఇంపాక్ట్ ఏంది, ఎందుకు అందరు చర్చించుకుంటున్నారు ఈ యొక్క ఎప్స్టీన్ ఫైల్స్ అనేది, ఎందుకు అన్ని న్యూస్లలో వస్తున్నది, ఒక అమెరికాకు చెందిన వ్యక్తి గురించి ప్రపంచం అంతా ఎందుకు మాట్లాడుకుంటుంది అనేది ఇక్కడ మనము ఒక సామాన్యకి అర్థమయ్యే భాషలో చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తా. సో ఎందుకంటే చాలా లెంతీ ఉన్నది. ఎవరు ఇప్పుడు ధ్రువరాతి ఆయనకు పెద్ద టీం ఉంటుంది. సో అట్లాంటి ఆయన్నే ఇప్పటికి 2 వీడియోలు చేసిండు. 2 వీడియోలలో కూడా ఆయన పూర్తి సమాచారాన్ని ఇవ్వలేకపోయాడు. అంటే అంత పెద్ద లెవెల్లో ఇప్పుడు ఇది అమెరికాకి చెందినటువంటి ఏమంటారు డిఓజే అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ న్యాయశాఖ ఏది 3 లక్షల ఎంత 3 మిలియన్ అంటే మోర్ దాన్ 3 మిలియన్ అంటే 35 లక్షల ఏది వీడియో ఫైల్స్ అంటే డాక్యుమెంట్లు కానీ, ఈమెయిల్స్ కానీ, లేకపోతే వీడియోలు కానీ, ఫోటోలు కానీ అన్ని రిలీజ్ చేశారు. అన్ని కలిపి ఓవరాల్ ఇంకా 3 లక్షలు ఉన్నాయంట అవి రిలీజ్ కావాల్సినవి. అంటే ఏ లెవెల్లో దాని వాల్యూమ్ ఉంది. అమెరికాకు చెందినటువంటి లేకపోతే ప్రపంచంలో ఎక్కడైనటువంటి ప్రముఖ ఫేమస్ జర్నలిస్టులు కానీ, వాళ్ళ యొక్క ఐటీ టీములు కానీ ఈ ఫైళ్ళన్నీ ఎన్ని గోత్రూ అయ్యి అందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్న క్రమంలో చాలా వరకు ఒక ఎవరైతే బాధితులు ఉన్నారో, విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళ పేర్లను మాత్రమే ఎందుకంటే వాళ్ళు బాధితులు కాబట్టి వాళ్ళకి ప్రైవసీ మెయింటైన్ చేయాలని చెప్పి వాళ్ళ ఫేసులు కానీ, వాళ్ళ యొక్క ఈమెయిల్స్ కానీ వాళ్ళు ఏమంటారు ఏది కనబడకుండా చేయాలంటే ఎవడైతే అబ్యూజర్ ఉన్నాడో వాళ్ళే కూడా ఇది న్యాయశాఖ, అమెరికాకు చెందిన న్యాయశాఖ వాటిని కూడా ఏమంటారు వాళ్ళ పేర్లను కూడా హైడ్ చేసింది. సో దాని మీద చర్చ జరుగుతుంది. అమెరికాకు చెందినటువంటి కాంగ్రెస్ మెన్ అంటే ఈ యొక్క మన భాషలో చెప్పాలంటే ఎంపీలు, సో వాళ్ళు గొడవ చేస్తున్నారు. బాధితులు వాళ్ళు కొత్త చట్టం తేవాలని, న్యాయం చేయాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ చేయడానికి కారణం ఏంటి అంటే ఎప్స్టీన్ ఫైల్స్ ట్రాన్స్పరెన్సీ యాక్ట్ అంటే ఇందులో ఏం జరిగింది అని అన్ని వాస్తవాలు బయటకు తేవాలని ఒక చట్టమే తీసుకొచ్చారు. ఆ చట్టం తెచ్చినాక కూడా ఈ పరిస్థితి ఉన్నది. అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇది చాలా పెద్ద లెవెల్లో జరిగినటువంటి అబ్యూస్ చాలా కాలం పాటు. ఓకే, సో ఆ క్రమంలో దీని యొక్క పూర్తిగా ఇందులో ఏం జరిగింది ఏంటిది అందులో పేర్లతో సహా ఎవరెవరకు ఆయన జెఫ్రీ ఎప్స్టీన్ ఆయన యొక్క గర్ల్ ఫ్రెండ్, మాజీ గర్ల్ ఫ్రెండ్, ఆయన చనిపోయాడు అంటే 2019 చనిపోయాడు. సో ఆయన అప్పటి గర్ల్ ఫ్రెండ్ ఇప్పుడు ఆమెకు జైల్లో ఉంది. ఆమెకు 20 ఏళ్ళ జైలు శిక్ష పడ్డది. సో మ్యాక్స్వెల్ అంటే ఆమె. సో ఇప్పుడు ఏది వీళ్ళిద్దరే కాకుండా ఇంకెవరెవరు ఉన్నారు ఏంటిది అనేది దీని మొత్తం అయి కొత్త చట్టాలు వచ్చి వీళ్ళందరూ శిక్షలు పడాలంటే
ఇంకొక 6 months 1 year అయితే ఇది నడుస్తూనే ఉంటది ఇది. సో అమెరికాలో ఉన్నటువంటి అన్ని న్యూస్ ఛానళ్లు ఉభయ ఏమంటారు మన దగ్గర చెప్పాలంటే పార్లమెంట్లు, ఇక్కడ హౌస్ అంటారు, సెనేట్ అంటారు. సో అక్కడ మొత్తం దద్దరిల్లుతున్నాయి. సో ఇది నడుస్తున్నది. ఇక అందులో చాలా వరకు సుసైడ్లు అంటున్నారు. సుసైడ్లు రూపంలో జరుగుతున్న హత్యలా ఏంటిది? ఎందుకంటే గోద్రా సంఘటనలో ఎవరెవరైతే ఆధారం ఉందో అందరినీ హరీన్ పాండ్యా ఎవరెవరినైతే ఎట్లా చంపేసినరో ఈ కేసులలో కూడా ఎవరెవరైతే వాళ్ళు వాస్తవాలు బయటకు వస్తాయి అన్న ఎందుకంటే ఇందులో చాలా పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయినరు. పెద్ద వ్యాపారస్తులు, రాజకీయ నాయకులు, పెద్ద బిజినెస్ వ్యాపారస్తులు అంటే బిజినెస్ మ్యాన్, చాలా పెద్ద ఇన్ఫ్లుయెన్షియల్ ఉన్న వాళ్ళందరి ఈ యొక్క ఎప్స్టీన్ అంటే దోస్తు. ఓకే, ఎందుకంటే ఈ బడా బాబులందరికీ ఆయన వాళ్ళ యొక్క డబ్బులని ఇన్వెస్ట్ చేసేవాడు, వాళ్ళకి ఫైనాన్షియల్ అడ్వైజర్ ఉండేవాడు. సో అంటే పెద్ద వాళ్ళ యొక్క డబ్బులన్నీ మేనేజ్ చేసేవాడు. ఆ విధంగా చాలా పెద్ద వాళ్ళందరితోటి ఆయనకు లింక్స్ ఉన్నాయి ఎప్స్టీన్ కి. ఓకే, సో ఆ క్రమంలో ఆయన డబ్బుల వరకే మేనేజ్ చేస్తే ఎవరికి సమస్య లేకుండే. ఓకే, సో అది కాకుండా ఇంకా ఆయన ఏమేం చేసిండు అనేది నేను పూర్తిగా ఏమంటారు ఆ టెక్నికల్ డీటెయిల్స్ పోయి చాలా లెంతీ వీడియో చేయకుండా సబ్జెక్ట్ సింపుల్ గా ఫస్ట్ అయితే సింపుల్ గా చెప్తా. తర్వాత ఎప్స్టీన్ గురించి కానీ, ఆయన గర్ల్ ఫ్రెండ్ గురించి కానీ, లేకపోతే ఇంకా ఎవరెవరైతే కో కాన్స్పిరేటర్స్ కానీ ఏమేమి ఉన్నాయో అవి మళ్ళీ ఇంకో వీడియోలో ఏదైనా సపరేట్ గా ఒక్కొక్కటి మాట్లాడుకుందాం. ఎందుకంటే చాలా లెంతీ చేస్తే చూసే వాళ్ళకి కూడా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటది కాబట్టి, అంత ఓపిక ఉండదు కాబట్టి ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోదాం. సో ఆ క్రమంలో కోర్ ఏంది అంటే ఇక్కడ ఎప్స్టీన్ అంటే ఆయన ఒక ఏమంటారు మంచి ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్. అంటే ఇక్కడ కొన్ని విషయాలు తెలుసుకోవాలి. మనిషికి ఎన్ని టాలెంట్స్ ఉన్నా, ఎంత గొప్ప ఉన్నప్పటికీ వానికి ఒక్క అవలక్షణం చాలు వాడు నాశనం కావడానికి అనేది ఈ యొక్క ఎప్స్టీన్ జీవిత చరిత్రను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. సో ఆ క్రమంలో ఎప్స్టీన్ అంటే ఆయన అది ఇన్వెస్ట్మెంట్ అది ఆయన ద అదర్ సైడ్ ఆఫ్ అది మళ్ళొకసారి మాట్లాడుకుందాం. ఈ యొక్క మెయిన్ గా ఎందుకు ఆయన ఇంతమంది దోషిగా చేస్తున్నారు, ఎందుకు ఆయన ఏం తప్పు చేసిండు అంటే ఎప్స్టీన్ యొక్క ఏమంటారు ఆయన బాగా ధనవంతుడు అయిన తర్వాత ఆయనకి సపరేట్ చార్టెడ్ ఫ్లైట్, తర్వాత ఆయనకు ఒక న్యూయార్క్ లో ఆయన ఎవరికైతే ఫైనాన్షియల్ అడ్వైజర్ గా వర్క్ చేసిండో ఆ కంపెనీ యొక్క విక్టోరియా సీక్రెట్ అని స్త్రీల యొక్క లోదుస్తులు అమ్మే ఒక కంపెనీ. సో ఆ కంపెనీ సిఇఓ ఈయనకు ఒక న్యూయార్క్ లో ఒక పెద్ద మ్యాన్షనే ఇచ్చేసిండు. అర్థమైందా? సో అట్లా అది కాకుండా న్యూ మెక్సికో అనే ఒక స్టేట్ లో ఒక పెద్ద ఏమంటారు ఆయన యొక్క ఒక రీసెర్చ్ టైపు 1000 ఎకరాల ఆయనకు ఒక ఎస్టేట్ ఉన్నది. అది కాకుండా ఒక ఐలాండే ఈయనకు ఉన్నది, ఒక యుఎస్ వర్జిన్ ఐలాండ్స్ అనే ఒక ఐలాండే ఉన్నది. సో అట్లా ఇంకా చాలా ఉన్నాయి ఆయనకు సపరేట్ ఆయనకు ఫ్లైట్స్ ఉన్నాయి, ఆయనకు సపరేట్ గా చార్టెడ్ ఫ్లైట్స్. సో అంటే చాలా ధనవంతుల్లో ఒక్కడిగా ఆయన బతికిండు. ఓకే, సో ఆ క్రమంలో ఈయనకు ఉన్నటువంటి బ్యాడ్ హ్యాబిట్ ఏంది అంటే ఈయన ఏమంటారు యంగ్ అంటే ఆ యొక్క తక్కువ వయసున్న అమ్మాయిలతోటి మసాజ్ తోటి మొదలయ్యి ఇంకా ఆయనకున్న వియర్డ్ కోరికలన్నీ తీర్చుకోవడం అన్నట్టు. అర్థమైందా? సో అంటే వాళ్ళు చెప్తున్న ప్రకారం 22 ఏళ్ల కంటే ఎక్కువ ఉన్నోళ్ళు వద్దు. ఓకే, సో వాళ్ళ యొక్క ఆ ఫైల్స్ లో ఉన్న దాన్ని బట్టి, ఆ ఈమెయిల్స్ వాళ్ళు చూసిన దాన్ని బట్టి 9 ఏళ్ళు, 12 ఏళ్ళు, 14 ఏళ్ళు, 15 ఏళ్ళు, 16 ఏళ్ళ అమ్మాయిల నుంచి మొదలు పెడితే అట్లా పరంపరగా కొనసాగుతుంది. ఆయనకు ఫ్లైట్లలో, ఐలాండ్లలో అంతటా ఆయనకున్నటువంటి వియర్డ్ కోరికలన్నిటినీ ఈ అమ్మాయిల ద్వారా తీర్చుకోవడం అనేది జరిగింది. సో ఈ అమ్మాయిలని ఎరవేసి ఆయనకు సప్లై చేయడానికి ఆయన గర్ల్ ఫ్రెండ్ గిలెన్ మ్యాక్స్వెల్ అంటే ఆమె సహకరించింది ఈ అమ్మాయిలను ట్రాప్ చేయడానికి అనేది ఇక్కడ వాళ్ళకున్న ఆధారాలు. ఆల్రెడీ ఎప్స్టీన్ కి 2008లోనే ఆయనకి శిక్ష పడ్డది. అట్లనే ఆయన గర్ల్ ఫ్రెండ్ మ్యాక్స్వెల్ కూడా శిక్ష పడ్డది, 20 ఏళ్ళు జైలు శిక్ష పడ్డది. సో ఇది కాకుండా ఏంటంటే ఈయన ఒక్కడే అనుభవించింది కాకుండా ఆయన యొక్క ధనవంతులైన మిత్రులందరికి కూడా
ఏది తన ఐలాండ్కి పిలిపించి వాళ్ళు కూడా వాళ్ళకున్న వేడి కోరికల్ని ఈ యొక్క అండర్ ఏజ్ అమ్మాయిలతోటి కోరికలు తీర్చుకునేవారు. సో కాబట్టి ఇప్పుడు వాళ్ళు అది జరుగుతూనే ఉన్నది. 2008లో ఆయనకు శిక్ష పడ్డది. జైలుకు పోతే ఆయన ప్లీ డీల్ ఒప్పుకొని ఆయన తక్కువ పనిష్మెంట్ తోటి మళ్ళీ బయటకు వచ్చినాక కూడా అది కొనసాగింది. సో ఆ విధంగా ఆయన బాధితులు వేలల్లో ఉన్నారు. చాలా మంది, కొంతమంది చనిపోయినరు. సో ఇప్పటికీ చాలా మంది బతుకున్నారు. కానీ ఈయన చంపేస్తాడు, వీళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు, ఆయనకు ప్రెసిడెంట్లు తెలుసు, డబ్బులు ఉన్న వాళ్ళు తెలుసు, బడా వ్యాపారస్తులు ఉన్నది తెలుసు. కాబట్టి వాళ్ళు భయపడి చాలా మంది బయటకు రాలేదు. కానీ ఏది ఫ్లోరిడాలో ఒక తల్లి ఆమెకు పోలీస్ కంప్లైంట్ చేస్తే అక్కడ నుంచి విచారణ చేసి మన దగ్గర సిబిఐ ఉన్నట్టు ఇక్కడ FBI ద్వారా అది ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఇవన్నీ ఒక్కొక్కటి తవ్వినా కొద్దీ మొత్తం వాస్తవాలు బయటకు వచ్చి ఆయనకు 2008లో కన్విక్ట్ అయితే ఆయనకున్న కాంటాక్ట్స్, ఆయనకున్నటువంటి అన్ని పలుకుబడి వాడుకొని ఆయన ఎందుకంటే ఇక్కడ ఒక ప్లీ డీల్ అంటారు. ప్లీ డీల్ అంటే ఏంటంటే ముందే ఈ యొక్క అన్ని ఉన్నాయి కాబట్టి నువ్వు తప్పు చేసినా ఒప్పుకొని ఈ యొక్క కోర్టు టైంని అన్ని వేస్ట్ చేయకూడదని ఒక అగ్రిమెంట్ కి వచ్చేస్తే నీకు శిక్ష అనేది తక్కువ పడుతుంది అన్నట్టు. దాన్ని ప్లీ డీల్ అంటారు. ఎందుకంటే ప్రజల డబ్బుని, కోర్టు సమయాన్ని ఆదా చేసినావు కాబట్టి నీకు తక్కువ పనిష్మెంట్ పడుతుంది అన్నట్టు. సో ఆ విధంగా ఆయన ప్లీ డీల్ ఒప్పుకొని బయటకు వచ్చినాక మళ్ళా ఒకసారి కన్విక్ట్ అయ్యి అన్ని అయినాక మళ్ళా తన కార్యకలాపాన్ని కొనసాగినాయి. సో అట్లా ఎవరెవరు ఉన్నారు ఇందులో అనేది పెద్ద ఇప్పుడున్న ప్రెసిడెంట్ని, మాజీ ప్రెసిడెంట్, వీళ్ళు కాకుండా బ్రిటన్ రాజకుమారుడు, నార్వేకి చెందిన రాకుమారి, ఇట్లా అనేక మంది బడా వ్యాపారస్తులు, పార్లమెంట్ కాంగ్రెస్ సభ్యులు, ఇట్లా మన బిల్ గేట్స్, మైక్రోసాఫ్ట్ అధినేత, తర్వాత ఈయన ఇలాన్ మస్క్, తర్వాత వీళ్ళు మోడీ, అనిల్ అంబానీ, ఆయన కామర్స్ మినిస్టర్ ఆయన పేరు ఉంది కదా, పూరి అనేట ఆయన, సో పంజాబ్ ఆయన, ఇట్లా మన దేశం, అన్ని దేశాలు, యూరప్, తర్వాత ఇండియా, ఇంకా అమెరికా అయితే ఇంకా చెప్పనవసరం లేదు. ఇంతమంది ఇప్పుడు మన ఇండియా ఎగ్జాంపుల్ చెప్దాం. ఇండియాలో ఇప్పుడు మోడీ అనేట ఆయన ఇజ్రాయెల్ పోయిండు. ఇజ్రాయెల్లో ఎప్స్టీన్ ఏమని చెప్పిండు వేరే ఆయన కంటే ఈమెయిల్లో, మోడీ మేము చెప్పినట్టు విన్నాడు. సో అమెరికా విజిట్ తర్వాత మేము ఇజ్రాయెల్కి పోమన్నాం. ఇజ్రాయెల్కి పోయి అక్కడ మేము నాట్యం చేయమంటే నాట్యం చేసిండు ట్రంప్ కోసమని అన్నాడు. అంటే నాట్యం అంటే ఆయన ఎందుకు నాట్యం చేస్తాడు? నాట్యం అంటే మేము చెప్పినట్టు విన్నాడు అని అర్థం. ఏమి విన్నాడు? మనకున్న అవగాహన ప్రకారం ఏంది అంటే అనిల్ అంబానీ, ఇది మొత్తం కోఆర్డినేట్ చేసింది అనిల్ అంబానీ. సో మనం అప్పుడు కూడా అన్నాం, ఒక్క విమానం తయారు చేయనటువంటి అనిల్ అంబానీ కంపెనీకి ఎందుకు నువ్వు ఈ విమానాల కాంట్రాక్ట్ ఇచ్చినావు? మళ్ళా మనము యూపీఏ హయాంలో, మన డాక్టర్ మన్మోహన్ సింగ్ హయాంలో మనము ఫ్రాన్స్ కంపెనీ తోటి రఫాయల్ యుద్ధ విమానాల కోసం మనం డీల్ చేసుకుంటే 500 కోట్లకు ఒకటి ఉంటే దాన్ని 1600 కోట్లకు ఒకటి చేసారు. 3 రెట్లు పెంచారు. ఓకే, రేటు పెంచి మళ్ళీ హెచ్ఏఎల్కి ఇవ్వలేదు, హిందుస్థాన్ ఏరోనాటికల్ ఇవ్వకుండా అనిల్ అంబానీ కంపెనీకి ఇచ్చినాం. అదంతా ఇవ్వడానికి ఇదంతా కోఆర్డినేషన్ లో మళ్ళీ ఇజ్రాయెల్ తోటి 2017లో మొట్టమొదటిసారి భారత ప్రధాని ఇజ్రాయెల్కి పోయిండు. సో మోడీ. సో పోయి ఇక్కడ ఈయన చాలాసార్లు చెప్పినాం, మళ్ళీ చెప్తున్నాం, అన్ని దేశాలు తిరుగుతుంది. అంబానీ అదానికి, అంబానీలకు కాంట్రాక్ట్లు ఇప్పించడానికి తిరుగుతున్నాడు. ఎందుకంటే వాళ్ళ పర్సెంటేజ్ 15%, మిగిలిన 85% మోడీ దరిద్రుంది. ఓకే, సో ఆ క్రమంలో అనిల్ అంబానీకి ఆ రఫాయల్ యుద్ధ విమానాల డీల్ ఒకటి, తర్వాత మెయిన్ గా ఇజ్రాయెల్లో నాట్యం ఆడేది ఏంటి అంటే ట్రంప్ వాళ్ళ అల్లుడుకి ఇజ్రాయెల్లో ఉన్నటువంటి రక్షణ రంగం చెందిన, డిఫెన్స్ చెందినటువంటి కంపెనీలలో ఆయనకు పెట్టుబడులు ఉన్నాయి, ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. సో ఆ కంపెనీలతోటి భారత ప్రధాని డీల్ చేసుకున్నాడు. అంటే ఇండైరెక్ట్ గా ట్రంప్ అల్లుడికి మనకి సహకరించినట్లు లెక్క. అర్థమైందా? ఎప్స్టీన్ అంటే ఆయన ఇజ్రాయెల్ సంతతి వాడే, అట్లనే ట్రంప్ గారు కూడా ఇజ్రాయెల్ సంతతి వాడే. అర్థమైందా? సో ఆ విధంగా అక్కడ నాట్యం ఆడిండు. ఇది కాకుండా నిజంగా కూడా అమ్మాయిలతోటి కాదు అనేది
ఇంకా అది ఆఫ్రికా పోతే ఆడ అందరు అమ్మాయిలు బట్టలు లేకుండా నాట్యం చేస్తుంటే భారత ప్రధాని అది వీడియోలు కూడా ఉన్నాయి. ఓకే, ఇంకా అట్లా ఇక్కడ కూడా ఇంకేమేమి జరిగినాయో అది మనకు తెలియదు. కానీ ఇక్కడ నాట్యం ఆడిండు అంటే అక్కడ డీల్ చేసుకొచ్చిండు, మేము చెప్పినట్టు విన్నాడు, ట్రంప్కి మేలు చేసిండు అని అర్థం. ఇప్పుడు ట్రంప్ 50% తారీఫ్ వేస్తే సపోర్ట్ చేయడు, ట్రంప్ యుద్ధం ఆపమంటే సపోర్ట్ చేయడు, ఏం అడిగినా సపోర్ట్ చేయడు. ఎందుకని? ఏం అవసరం? ఇందిరాగాంధీ అట్లా చేయలే కదా. భారతదేశం అనేది ఒక రిపబ్లిక్ కంట్రీ కదా, ఒక స్వతంత్ర దేశం కదా, ఒక గణతంత్ర రాజ్యం కదా. కాబట్టి వేరే దేశపాయన వచ్చి చెప్తుంటే నువ్వెందుకు వింటున్నావు? ఆలోచించండి. మన యొక్క బతుకులని తాకట్టు పెడుతుండా భారత ప్రధాని లేదా అనేది ఒకటి ఆలోచించండి. మనం ఏం టాపిక్ వచ్చేసి చరిత్ర రాసి పెట్టుకుంటది. హిట్లర్ ముందు, హిట్లర్ తర్వాత, గోద్రాకి ముందు, గోద్రాకి తర్వాత. ఓకే, రెండవ ప్రపంచ యుద్ధం ముందు, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత, అట్లా రాసి పెట్టుకుంటది. బాబర్ యుద్ధం, పానిపట్టు యుద్ధం ముందు, పానిపట్టు యుద్ధం తర్వాత. ఓకే, అట్లనే ఏది మన బక్సర్ యుద్ధం ముందు, బక్సర్ యుద్ధం తర్వాత. ఇవన్నీ అంటే అరుదైనటువంటి జరిగేటువంటి మంచి సంఘటనలు ఉండొచ్చు, చెడు సంఘటనలు. ఇవి మోస్ట్లీ ఇవన్నీ చెడు సంఘటనలు. ఓకే, ఆ క్రమంలో ఎప్స్టీన్ పత్రాలు లేదా ఎప్స్టీన్ ఫైల్స్ అనేది చరిత్రలో నిలిచిపోయే ఒక దుర్ఘటన అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ద వాల్యూమ్ ఈస్ దట్ బిగ్గర్. అంత పెద్ద లెవెల్లో జరిగింది ఈ యొక్క రాకెట్ అనేది. సో ఇక్కడ ఈ ఓవరాల్ స్టోరీలో ఇక ఎప్స్టీన్ అంటే ఆయనను ఇది సూసైడ్ చేసుకున్నాడు జైల్లో అని చెప్తున్నారు. కానీ ఎప్పుడైతే ఆయన చనిపోయిండు అన్న ఒక పర్టికులర్ 1 minute లో ఆ మొత్తం వీడియో అది రిలీజ్ చేసారు. కానీ ఆ 1 minute మిస్సింగ్ ఉంది అందులో. వాళ్ళు టెక్నికల్ కారణం ఏదో చెప్తుంది ఆమె అటార్నీ జనరల్. అటార్నీ జనరల్ అంటే న్యాయ విభాగానికి హెడ్ అన్నట్టు. సో అక్కడ టెక్నికల్ డీటెయిల్స్ చెప్తున్నది. కానీ బట్ అది అయితే ఆయన యొక్క గర్ల్ ఫ్రెండ్ ఇప్పుడు ఎవరైతే జైల్లో శిక్ష పడ్డదో ఆమె ఏమన్నదంటే అయితే ఆయన ఇప్పటికీ బతికే ఉన్నాడు, ఆయన తప్పించారు, లేదు అంటే ఆయనను ఆ జైలునే చంపేసారు, ఆయన మాత్రం ఆత్మహత్య చేసుకునేటువంటి వ్యక్తి కాదు అని ఆమె చెప్పింది. సో ఆడ 1 minute వీడియో కూడా లైవ్ రికార్డ్ మిస్ కావడం, ఆ లైవ్ కూడా సపరేట్ గా ఉండడం, ఇవన్నీ ఇండికేషన్. హరియాన్ పాండ్యని ఎట్లా చంపినరో, ఎందుకు చంపాల్సి వస్తుంది అంటే అది చంపకపోతే విచారణ వస్తుంది. విచారణ వస్తే అందరి పేర్లు బయటకు వస్తాయి, ధనవంతుల పేర్లు అని. అర్థమైందా? ప్లస్ ఆయన దగ్గరికి వచ్చిన ప్రతి వీళ్ళ యొక్క ధనవంతుల యొక్క అందరినీ రికార్డ్ చేస్తాడు. అమ్మాయిలను సప్లై చేసేటోడు, అమ్మాయిలతో ఏమేం చేసారో అవన్నీ రికార్డ్ చేసేటోడు. ఎందుకంటే వీళ్ళని బ్లాక్మెయిల్ చేసి మళ్ళీ ఇది చేద్దామని, తర్వాత వీళ్ళని చెప్పినట్టు వినిపించుకుందామని. సో కాబట్టి ఇప్పుడు అవన్నీ అతని దగ్గర ఏమేమి ఉన్నాయో ఆ వీడియోలు అవన్నీ FBI తీసేసుకున్నది ఆయన చనిపోగానే. సో డెఫినెట్లీ మోస్ట్ ప్రాబబ్లీ ఎవరు ఏంటిది అనేది అది చట్ట ప్రకారం దొరకరు. కాబట్టి డెఫినెట్లీ వాళ్ళు సూసైడ్ అని చెప్పినప్పటికీ 99% ప్రజలు అయితే అది ఏమంటారు హత్యన అనేది నమ్ముతున్నారు. ఎందుకంటే ఆధారం లేనప్పుడు చట్టపరంగా ఏం చేయలేం కాబట్టి. బట్ మనకి వాస్తవాలు అయితే అవగాహనకు వస్తాయి కదా. సో ఆ క్రమంలో ఈ యొక్క ఇన్సిడెంట్ ద్వారా ఒకటి ఏంటి అంటే ఫస్ట్ మనం గమనించాల్సింది బడా బాబులు అని చెప్పుకునేటోళ్ళు, అది రాజకీయ నాయకులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. ఓకే, అక్రాస్ ద వరల్డ్, ప్రపంచం అంతా. ఓకే, వాళ్ళకు ఉన్నటువంటి వియర్డ్ కోరికలు అనేటివి ఎంత వియర్డ్గా ఉన్నాయి కోరికలు అనేది మనం ఇక్కడ గమనించాలి. ఫస్ట్ థింగ్, ఇప్పుడు ఎట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ దుబాయ్ షేకులు వచ్చేసి ఓల్డ్ సిటీలో పేదవాళ్ళ యొక్క ముక్కు పచ్చలారని అమ్మాయిలు 9 ఏళ్ళు 8 ఏళ్ళు 12 ఏళ్ళు అట్లా ఉన్న అమ్మాయిలను తీసుకుపోయి వాడుకునే రోజులు వాడుకొని తర్వాత వాళ్ళ గుర్రాల కాడ ఆడేడ ఏదో లేకపోతే వంట రూమ్ లో చిన్న అడ్డమైన పనులు చేయించుకొని లేకపోతే చంపేసి రకరకాలుగా చిత్రహింసలు పెట్టి చేస్తున్నారు కదా. సిమిలర్ కాన్సెప్ట్. ఎందుకంటే యంగ్ అమ్మాయిలు అయితే వాళ్ళ ఒక పిచ్చి ఇదేంటంటే టైట్ అర్థం చేసుకోండి. సో ఇట్లా వాళ్ళ వియర్డ్ కోరికలతోటి కాకుండా ఆ కార్యక్రమం కాకుండా ఇంకా అనేక పిచ్చి అని చెప్పుకోరా పబ్లిక్ లో చెప్పుకోలేనటువంటి వింత వైల్డ్ కోరికలు ఉంటాయి కదా, అవన్నీ చేసి రకరకాలుగా టార్చర్లు పెట్టి ఆ అమ్మాయిలు ఎటు చెప్పుకోలేని పరిస్థితి తీసుకొని వచ్చి ఒక ఐలాండ్ లో ఏంటంటే ఇక్కడ గవర్నమెంట్ రూల్స్ ఉంటాయి, ఐలాండ్ కి ఏం రూల్స్ ఉంటాయి అన్నట్టు. అది ఇండిపెండెంట్ ఒక దేశం లాగా, అంటే అక్కడ ఎప్స్టీన్ చెప్పిందే రాజ్యం అన్నట్టు.
సో ఐలాండ్ లో యుఎస్ వర్జిన్ ఐలాండ్స్ లో ఒకటి సెయింట్ థామస్ ఐలాండ్ అని, అక్కడ ఆయనకు ఆయనకు ఒక పెద్ద ఏమంటారు మ్యాన్షన్, ఒక రాజభవనం, కోట. ఓకే, సో అక్కడ ఎవరెవరైతే ఈ బడా బాబులు పోయి అక్కడ అన్ని చేసేవాళ్ళు, ఇక అమ్మాయిలు అక్కడ నుంచి తప్పించుకోలేని పరిస్థితి. అట్లా ఎంతమంది చచ్చిపోయారో, ఎంతమంది ఉన్నారో. కానీ ఇక మిగిలిన కొద్ది మంది వాళ్ళు ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత వచ్చి వాళ్ళు అప్పుడు 16 ఏళ్ళు 15 ఏళ్ళు ఉన్న అమ్మాయిలు ఇప్పుడు 35 40 అట్లా వచ్చిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళ బాధలు చెప్పుకుంటా ఉన్నారు ఇప్పుడు ధైర్యం చేసి. ఓకే, కొంతమందితోటి బడా బాబులు వాళ్ళతోటి ఫైనాన్షియల్ గా డీల్ చేసుకున్నారు. ఓకే, సో ఆ క్రమంలో ఇక ఇది జరుగుతూనే ఉంది. వాళ్ళ యొక్క రాజకీయ పార్టీలు, ఆ యొక్క పార్లమెంటు సభ్యులు, అట్లనే ఈ యొక్క బాధితులు కొట్లాడుతూ ఉన్నారు. సో ఎంతవరకు న్యాయం జరుగుతుంది అనేది కాలం సమాధానం చెప్తుంది. సో ఆ క్రమంలో ఇప్పుడు ముఖ్యంగా యూరోప్ లో బాగా ఇదైంది. ఎందుకైంది ఇదంతా అంటే ఈయన ఎవరైతే మన యొక్క ఎప్స్టీన్ ఆయన ఇప్పుడు వ్యాక్సినర్ అంటే ఆయన విక్టోరియా సీక్రెట్ ఇంకో కంపెనీ, 2 కంపెనీలకి ఆయన ఏమంటారు హెడ్ సిఇఓ అండ్ ఆయన కంపెనీ ఉండే. ఇప్పుడు ఆయన రిటైర్ అయ్యిండు, అది తప్పుకున్నాడు ఆ పదవి నుంచి. వ్యాక్సినర్ అంటే ఆయన. సో ఆయన ద్వారా ఆయనకు ఫైనాన్షియల్ గా బాగా హెల్ప్ చేసి ఈయన ఫైనాన్షియల్ అడ్వైజర్, ఇన్వెస్ట్మెంట్ అన్ని ఆయన మేనేజ్ చేసి ఆ విధంగా ఆయన ఆ విక్టోరియా సీక్రెట్ లో కానీ ఫ్యాషన్ షోలలో కానీ ఇక్కడ మోడలింగ్ కి వస్తారు కదా అమ్మాయిలు 13, 12 పేదవాళ్ళు ఉంటారు, రకరకాల వాళ్ళు ఉంటారు కదా, మోడలింగ్ చేయాలి, నేను మోడల్ కావాలి, నేను యాక్టర్ కావాలి ఆశతోటి వస్తారు కదా అమ్మాయిలు. సో ఈ పేద వాళ్ళ అమ్మాయిలు వచ్చినప్పుడు వాళ్ళని వీళ్ళు అబ్యూజ్ చేయడం స్టార్ట్ చేశారు అన్నట్టు. అర్థమైందా? అంటే ఒక పెద్ద వీళ్ళకి ఒక ఈ యొక్క అమ్మాయిలను సప్లై చేసేటువంటి రింగులు యూరోప్ లో చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఈస్టర్న్ యూరోప్ లో ఉన్నాయి, రష్యాలో, తర్వాత చిన్న చిన్న దేశం పోలాండ్, లుత్వేనియా. వెస్టర్న్ యూరోప్ కి ఈస్టర్న్ యూరోప్ కి జమీన్ ఆస్మాన్ తేడా ఉంది అన్నట్టు. అంటే ఈస్టర్న్ యూరోప్ ఏమో చాలా పేద దేశాలు ఉన్నాయి, వెస్టర్న్ యూరోప్ ఏమో అంటే ఇప్పుడు ఇంగ్లాండ్, ఈ యొక్క ఇటలీ, తర్వాత జర్మనీ, ఫ్రాన్స్, ఇవన్నీ వెస్టర్న్ యూరోప్. యూకే. ఈ ఈస్టర్న్ యూరోప్ ఏమో రష్యా, తర్వాత ఈ యొక్క ఇప్పుడు చెప్పిన చిన్న చిన్న కంట్రీస్ పోలాండ్, లుత్వేనియా, ఇంకేమో మొనాకో ఏవో ఉన్నాయి, చాలా చిన్న పేర్లని నాకు నోటి గుర్తులేవు. సో అక్కడ చాలా మంది పేద అమ్మాయిలు ఉన్నారు అనేది, పేద కుటుంబాలు ఉన్నాయి అనేది ఒకటి. అమెరికాలో కూడా చాలా మంది కడు పేదవాళ్ళు ఉన్నారు అనేది మీరు గమనించాలి. సో వాళ్ళు మోడలింగ్ ఇండస్ట్రీ స్టెప్ ఫాదర్ అంటే సవతి తండ్రి అబ్యూజ్ చేసి రకరకాలుగా ఇంట్లో బాధలు, డబ్బులు, ఆర్థిక ఇబ్బందుల వల్ల వాళ్ళు ఈ యొక్క ఏదో ఒకటి చేద్దామన్న ఉద్దేశంలో వస్తే వాళ్ళని వీళ్ళు ట్రాప్ చేసి ఇతని గర్ల్ ఫ్రెండ్ ట్రాప్ చేసి మసాజ్ అని చెప్పి మసాజ్ ట్రైనింగ్ ఇస్తామని చెప్పి ఆ మసాజ్ నుంచి మొదలు పెట్టి ఇక చెప్పుకోలేని అన్ని వాళ్ళతో చేసి బయటకు చెప్తే సంపుతాము అని బెదిరిస్తే ఇతనికి ఉన్న కాంటాక్ట్స్ వల్ల వాళ్ళు చాలా ఏళ్ళు బయటకు చెప్పుకోలే. ఒకే ఒక అమ్మాయి వాళ్ళ పేరెంట్స్కి చెప్తే ఆమె కేసు బుక్ చేస్తే అది విచారణకు వచ్చి అప్పుడు శిక్ష పడితే దాన్ని మళ్ళీ తన ఇన్ఫ్లుయెన్స్ ద్వారా అది తగ్గించుకొని బయటకు వచ్చిండు 2008లో. అప్పటి నుంచి మళ్ళీ నడుస్తూనే ఉంది. 2008 బయటకు వచ్చినాక కూడా అతను ఆల్రెడీ కన్విక్ట్ అయ్యిండు, నేరస్తుడని శిక్ష పడ్డాక కూడా వీళ్ళందరూ బడాబాబులు అందరూ అతనితో కమ్యూనికేషన్ చేసిర్రు, అతనితో మళ్ళీ జరగాల్సినవి జరిగినాయి. తర్వాత ఒక జర్నలిస్ట్ బాగా ఇన్వెస్టిగేషన్ చేసి మళ్ళీ ఆమె అన్ని పత్రికలు వేసి దాన్ని పెద్ద ఇష్యూగా చేసి దాన్ని చేసినాక మళ్ళీ 2017, 18 ఆ టైంలో ఇక మళ్ళీ అతన్ని తీసుకొని అప్పుడు అరెస్ట్ చేయాల్సి వచ్చింది ప్రజల డిమాండ్ వల్ల. ఇక 2019లో. సో 2019లో ఆయన జైల్లో సూసైడ్ చేసుకున్నాడు అనేది ప్రభుత్వ వాదన. ప్రజల వాదన చంపేసిండ్రు లేదా అతన్ని తప్పించిండ్రు, ఏదో దేశంలో ఉన్నాడు అని మెజారిటీ ప్రజలు నమ్ముతున్నారు. సో ఇక్కడ ఈ ఓవరాల్ స్టోరీలో మనం గమనించాల్సింది ఏంటంటే ప్రపంచంలో చాలా కడు పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళు తెల్లొల్ల నల్లొల్ల సంబంధం లేదు, రంగుకు సంబంధం లేదు అనేది ఒకటి గమనించాలి. ఓకే, రెండోది బడాబాబులు సమాజానికి పెద్దవాళ్ళు అని చెప్పుకునే వాళ్ళ యొక్క మైండ్లలో ఈ డర్టీనెస్ అనేది ఈ యొక్క ఏమంటారు విశృంఖలమైనటువంటి వింతమైనటువంటి అడ్డమైన కోరికలు. ఇప్పుడు ఓకే ఎబో 18 or 19 ఉంటే ఇది ఓకే, వాళ్ళు అది కూడా తప్పే కానీ బట్ వీళ్ళకి బ్రెయిన్ ఎదగలేదు, అవయవాలు ఎదగలేదు, వాళ్ళకి సమాజం మీద అవగాహన లేదు, వాళ్ళ యొక్క పేదరికం ఉన్నది. అట్లాంటి వాళ్ళను వేలలో నువ్వే కాకుండా నీకున్న నెట్వర్క్ అందరికీ అబ్యూజ్ చేసినావు కదా. సో ఇప్పుడు ఏమంటున్నారు ఈ బడాబాబులు, అతను ఎవరో మాకు తెలియదు, మాకు సంబంధమే లేదన్నట్టుగా ఇప్పుడు నటిస్తున్నారు.
అవి వాళ్ళ పేర్లు బయటకు రానికుండా, వాళ్ళ వీడియోలు రాకుండా, వాళ్ళ పేర్లను కూడా అక్కడ మొత్తం ఈ ఏమంటారు అవి నల్లగా ఈ కనబడకుండా చేయడం, ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఆ క్రమంలో ప్రజలు కానీ, బాధితులు కానీ, ఎంపీలు కానీ, కాంగ్రెస్ మెన్ కానీ, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కానీ, వీళ్ళందరూ అవన్నీ బ్లాక్ చేయకుండా వాళ్ళ ఎవరెవరు ఉన్నారు. ఎందుకంటే ఒక్క ఎప్స్టీను, అట్లనే అతని గర్ల్ ఫ్రెండ్ మ్యాక్స్వెల్, వీళ్ళిద్దరే ఇంత పెద్ద నెట్వర్క్, ఇంత పెద్ద లెవెల్లో ఇన్ని వేల మందిని అబ్యూజ్ చేసే అవకాశం లేదు. కాబట్టి వీళ్ళ నెట్వర్క్ ఎవరు, ఇంకెవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఎవరెవరు ఈ అమ్మాయిలను సప్లై చేసిండ్రు, అట్లనే ఎవరెవరు ఇతని దగ్గరికి వచ్చిండ్రు, ఎవరెవరు ఈ యొక్క చిన్నపిల్లలతోటి అనుభవించిండ్రు, ఇవన్నీ వాస్తవాలు బయటకు రావాలని కొట్లాడుతూ ఉన్నారు. ఎంతవరకు వస్తాయి, ఏమవుతుంది అనేది కాలం నిర్ణయిస్తుంది. ఓకే, ఆ క్రమంలో బేసిక్ ఐడియా అయితే చెప్పిన, అంటే విషయం ఏంది, ఎందుకైంది, ఇది ఎందుకు ఇంత ఇష్యూ అవుతుంది అనేది. ఇది కాకుండా ఆ మ్యాక్స్వెల్ జీవిత చరిత్ర ఏంది, ట్రంప్ జీవిత చరిత్ర ఏంది, ఎందుకంటే వాళ్ళ జీవిత చరిత్ర తెలిస్తే ఇతను ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఎట్లా అయిండు, అసలు ఇంత నెట్వర్క్ ఎట్లా బిల్డ్ చేసుకున్నాడు, ఇంకా ఏమేమి డీప్ డీటెయిల్స్ మళ్ళీ ఎప్పుడైనా చెప్పుదాం. ఓకే, అట్లనే ఈ ఎప్స్టీన్ ఎవరు, వాళ్ళ చరిత్ర ఏంది, ఇవన్నీ మళ్ళీ ఒకసారి చెప్పుదాం. ఎందుకంటే దాని సబ్జెక్టు డిఫరెంట్ అయిపోతుంది, సో ప్లస్ లెంతీ అయిపోతుంది. సో ఆ క్రమంలో ఐ థింక్ నేను బేసిక్ ఐడియా అయితే ఇచ్చినా అని అనుకుంటున్నా. మీ కామెంట్స్ అవుతాం. ఓకే, ఎవరు రాజేష్ మామిడిపల్లి బ్రదర్, అంత ఘోరంగా ట్రంప్ గారు తలుచుకుంటే మోడీ రాజకీయ జీవితాన్ని నాశనం చేస్తాను, కానీ నేను అది చేయదలుచుకోలేదు అని బహిరంగంగా పత్రికా విలేకరులకు చెప్పాడు అంటే ఏమై ఉంటుంది బ్రదర్? మోడీ సీక్రెట్లు అంతగానం ఏమున్నాయి వాళ్ళ దగ్గర? ఎన్నో ఉండుంటాయి బ్రదర్, ఎన్నో డీల్స్ కావచ్చు, లేకపోతే 2000 బీజేపీని తీసుకొచ్చి కూర్చుండబెట్టడంలో వాళ్ళ పాత్ర కావచ్చు, లేకపోతే వాళ్ళకి డబ్బులు ఇవ్వచ్చు. మనకున్న సమాచారం మేరకి ఆయన పేరేంది, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ గారు కూడా చెప్పిండ్రు, అతను సిఐఏ గాని అట్లాంటి వాళ్ళతో ఇన్వాల్వ్ అయ్యి వీళ్ళకి బీజేపీకి మెయిన్ ఫండింగ్ చేసిందే వాళ్ళు, సిఐఏ వాళ్ళు, అమెరికా ప్రభుత్వము అని ఆయన చెప్పిండు. ఓకే, సో అంటే ఇతన్ని మోడీ ప్రభుత్వం గెలిచడానికి, ఆడ రావడానికి, కూర్చుండబెట్టడానికి అమెరికా ప్రభుత్వమే కారణం కావచ్చు. దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ. ప్రపంచంలో ఎన్నో ప్రభుత్వాలను పడగొట్టిన చరిత్ర నేటికి, మొన్నటికి మొన్న వెనిజులాని, అంతకుముందు బంగ్లాదేశ్, ఆమె షేక్ హసీనా గారు కూడా చెప్పారు. అట్లా ఈ మిడిల్ ఈస్ట్ లో ఎన్నో కంట్రీస్. ఓకే, సో కాబట్టి డెఫినెట్లీ ఇది మోడీని తీసుకొచ్చి ఆడ కూర్చుండబెట్టిందే అమెరికా కావచ్చు. అర్థమైందా? సో అది కాకుండా ఇక ఎన్ని డీల్స్, ఏ దేశాలతోటి మోడీ డీల్స్ చేసిండు, అమెరికాతో ఏం డీల్ చేసిండు, ఇన్ని దేశాలు ఎందుకు తిరిగిండు, అక్కడ పోయి అదానికి ఏమేమి కాంట్రాక్ట్లు ఇప్పించిండు, ఇదంతా అమెరికా దగ్గర మొత్తం చిట్టా ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడ చీమ చిటుకు అన్నా అమెరికాకు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్, అట్లనే అమెరికాకు ఉన్న డిఫెన్స్ టెక్నాలజీ. సో ఎక్కడైనా ప్రపంచంలో 2 నిమిషాల్లో బాంబులు వేయగలుగుతుంది. అటనే ఎక్కడ వాళ్ళకున్న ఇంటెలిజెన్స్ చాలా భయంకరమైంది అన్నట్టు, అన్ని రకాలుగా. ఓకే, డ్రోన్లు ఉన్నాయి, శాటిలైట్లు ఉన్నాయి, ఏమంటారు ఇంటెలిజెన్స్ ఉన్నది, జనాలు ఉన్నారు, నెట్వర్క్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్. కాబట్టి ప్రపంచంలో ఎక్కడేం జరిగినా, ఏ దేశపోడు ఏ దేశంతో డీల్ చేసుకున్నా, ఏదైనా అమెరికాకి తెలియకుండా ఉండదు. కాబట్టి మోడీ ఇప్పటివరకు చేసిన ఇన్ని దేశాలు ఎందుకు తిరిగిండు, ఏం చేసిండు, ఎన్నికలలో ఎట్లా మోసం చేస్తుండు, ఎవ్రీథింగ్ నాకు తెలిసి అమెరికా దగ్గర, అమెరికా ఇంటెలిజెన్స్ ఎస్పెషల్లీ సిఐఏ దగ్గర కానీ, FBI దగ్గర కానీ కంపల్సరీ ఉంటుంది. అవన్నీ బయట పెడితే ఇక జనాలు ఇప్పుడు ఇవన్నీ చాలా వరకు ప్రజలకు తెలుసు. కానీ మన దగ్గర వచ్చిన దరిద్రం ఏంటంటే ప్రజలు చైతన్యం చచ్చిపోయింది. ప్రజల చైతన్యం చచ్చిపోయే విధంగా ఒకటి మతం చుట్టూ తిప్పుతున్నారు, లేదు అంటే ఈ రీల్స్, లేకపోతే తాగుడు, ప్రజలని దృష్టిని ఈ ప్రజా సమస్యల నుంచి దృష్టి మరలుస్తున్నారు. వాడి కంఫర్ట్ జోన్ లో ఉండేటట్టు చేస్తున్నారు వాడిని. సో వానికి అన్ని తెలిసినా వాడు నాకేందులే అన్నట్టు ఉంటున్నారు మెజారిటీ ప్రజలు. సో అదే బ్రదర్, ఆయనే ఇప్పుడు చెప్తాడు అట్లా అంటే నిక్సన్ కూడా బెదిరించాడు. మరి ఇందిరాగాంధీ బెదరలేదే? ఒక భారతదేశం చిన్న దేశం కాదు కదా, ఇప్పుడు థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ, ఒక మంచి డిఫెన్స్ ఉన్నది. ఇప్పుడు చైనా భయపడుతుందా? రష్యా భయపడుతుందా? సో రష్యా కంటే పెద్దగా ఉంది కదా భారతదేశం. రష్యా భూమి పెద్దగా ఉంది కానీ ఆడ జనాభా తక్కువ ఉన్నది, రిసోర్సెస్ తక్కువ ఉన్నాయి కదా. మనకు అన్ని రకాలుగా మనం ఒక స్ట్రాంగ్ దేశంగా ఉన్నాం కదా. 140 ప్రపంచంలో హైయెస్ట్ పాపులేషన్, అన్ని రకాలుగా టెక్నాలజీ పరంగా అన్ని రకాలుగా ఉన్నాం కదా. వేరే దేశం భయపడాల్సిన స్థానంలో భారతదేశం లేదు కదా.
కానీ మోడీ అనేటువంటి ఏం తెలియదు. ఓకే, దోసుకోవడం తప్ప అక్షర జ్ఞానం లేని వ్యక్తి. ఓకే, సో తన పాపాలను కప్పుచ్చుకోవడానికి, తన దోషం దాన్ని కప్పుచ్చుకోవడానికి వాడు భారతదేశం యొక్క ఏమంటారు మన యొక్క పరువు ప్రతిష్టల్ని వేరే దేశం కింద తాకట్టు పెడుతున్నాడు. దరిద్రుడు వీడు. ఎప్పుడైతే వచ్చిండో గుజరాత్ నాశనమైంది, గుజరాత్ ముఖ్యమంత్రి కాగానే ఇలా భారతదేశం రాగానే భారతదేశం నాశనమైంది. కానీ వీనికున్న మీడియాని, వీనికున్నటువంటి ఈ యొక్క అంధభక్తులను తయారు చేసి వీడు దోసుకున్న దానికి చిల్లర ఇచ్చి మొత్తం వీని గొప్పోడు అని పౌడించుకుంటున్నారు. వెరీ అన్ఫార్చునేట్. సో ఇండియా ఈస్ గోయింగ్ త్రూ ఎ బ్యాడ్ ఫేస్, బట్ దిస్ విల్ నాట్ కంటిన్యూ. ప్రకృతి ఇప్పుడు ఎప్స్టీన్ అనుకున్నాడా ఇవన్నీ బయటకు వస్తాయి, ఇంత పెద్ద లెవెల్ ఇది ఇంతమంది ఎక్స్పోజ్ అవుతుందని? సో ప్రకృతి చూసి ఓపిక బట్టి చేయాల్సిన అన్ని చేస్తూనే ఉంటది. ఇక విధి లేని పరిస్థితి తీసుకొస్తుంది. ఓకే, సింపుల్. తెలంగాణ శ్యామ్ పగిడిపల్లి 10 రూపాయల బన్ను అమ్ముకునే ఒక ముస్లిం వ్యక్తిని పట్టుకొని మత కలహాలు సృష్టించాలని చూసిన చంద్రబాబు నాయుడు కమ్మ చౌదరి ఆంధ్ర మీడియా పాపం అమ్ముకోవడానికి వచ్చిన వ్యక్తి ముస్లిం అవడమే పాపం అయిపోయింది. అతను కూడా ఆంధ్ర వ్యక్తి, కానీ కూలీ పని చేసుకునేవాడు. ఆ రోజు అమ్ముతే గాని 3 పిల్లలకు అన్నం పెట్టలేనివాడు. అటువంటి వ్యక్తి మీద తప్పుడు ప్రచారాలు చేసి సమ్మక్క సారలమ్మ జాతరలో మత కలహాలు సృష్టించి మన జాతరకు అవమానాన్ని తీసుకురావాలని చేసిన కమ్మ కులం మీడియా, అంతే కదా, సమ్మక్క సారక్కని చంపింది కూడా కమ్మరాజులే. దీనిపై మాట్లాడండి అన్న. తప్పకుండా బ్రదర్. ఆంధ్రోడు అంటే మళ్ళీ పేద సామాన్య మధ్యతరగతి కింది స్థాయి ఉన్న వాళ్ళ ఆంధ్రుల గురించి, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఉన్న వాళ్ళ గురించి నేను ఒక్క మాట కూడా నెగిటివ్ చెడు మాట్లాడతలేను. కానీ ఎవడైతే పెట్టుబడిదారున్నాడో, ఎవడైతే కుల అహంకారంతో కుమిలిపోతున్నాడో, ఎవడైతే మనువాదాన్ని పెంచి పోషిస్తుండో, ఎవడైతే బీజేపీ సంకనాక్తుండో, భార్యనే చూసుకోలేని దేశాన్ని ఏం చూసుకుంటున్న లుచ్చనా కొడుకు, ఇవాళ వాడంత గొప్ప నాయకులు లేడనే లుచ్చనా కొడుకు, పిల్లనిచ్చిన మామని చంపిన లంజ కొడుకు, తెలంగాణలో అన్ని ప్రభుత్వ రంగాలను చంపిన లుచ్చనా కొడుకు ఎవడు? ఈ లంజ కొడుకే కదా. మావోయిస్టులు వాడిని ఉట్టినే చేయలే కదా. బెల్లిలంతకం చంపిన లంజ కొడుకు ఈడే కదా. టీడీపీలో సెకండ్ లెవెల్ నాయకుడు ఎవడన్నా కనిపిస్తాడా? మాధవరెడ్డిని, ఎర్రంనాయుడిని వీడి తప్ప వీడి తప్ప ఇక ఎవడు ఉంటాడు ఆడ? దరిద్రపు లుచ్చలండి కొడుకు. ఇప్పుడు ఎన్టీఆర్ అంటే ఆయన మంచోడా చెడ్డోడా, ఆయన వచ్చిన బ్యాక్గ్రౌండ్ మంచిదా చెడ్డదా తర్వాత ముచ్చట. ఇప్పుడు వాజ్పేయి ఉన్నాడు, ఆయన మతం ఐడియాలజీ పట్టుకున్నాడు. ఎన్టీఆర్ తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం అని ఏదో పట్టుకున్నాడు. వాళ్ళ యొక్క సిద్ధాంతాలను అంగీకరించకపోవచ్చు. కానీ ఇవాళ ఇప్పుడున్న పరిస్థితులలో ఒకటి మంచి చేయకున్నా సరే కానీ చెడు చేయకుంటే, నాశనం చేయకుంటే చాలని అనుకునే రోజులు. సో అట్లా కంపేర్ చేసినప్పుడు వాజ్పేయిని మనం తిడతలేం, ఎన్టీఆర్ని తిడతలేం. ఈ లుచ్చలాంటి కొడుకు ఎంత తిడుతున్నాం? ఎన్ని కంపెనీలు తెలంగాణలో హెచ్ఎంటీ వాచెస్ అని ఉండకపో ఇలాంటి కొడుకే. మొత్తం తెలంగాణలో నిజాం పెట్టిన అన్ని 100 కంపెనీలు తీసిదొబ్బిండాడు. మళ్ళీ ఆంధ్రలో అన్ని ఈడ పెట్టుకున్నారు, ఆంధ్రలో అన్ని అట్లనే ఉన్నాయి. ఆంధ్ర షుగర్స్ ఉంటుంది, నిజాం షుగర్ చంపిండు లంజ కొడుకు. గలీజ్ లంజ కొడుకులు. అర్థమైందా? ఇక తెలంగాణలో అయితే ఉద్యోగాలు ఫస్ట్ మేము కల్వం రా అంటే కల్పించుకున్నారు. వద్దురా ఆ యొక్క ఏది కలిపేటప్పుడు కూడా మీరు మిమ్మల్ని పసిగట్టే మేము యొక్క ముల్కి నిబంధనలు పెట్టుకుంటే అది తీసేసారు. 610 జీవో అంటే అది తీసేసారు. ఇవన్నీ ఇక భరించలేకనే పోరా అని తెలంగాణ కోసం కొట్లాడినాం. అంటే ఎంత దరిద్రం ఉండే కొడుకులో మీరు ఆలోచించండి. వాని ఆలోచన వాడొక్కడే మంచిగా ఉండాలి. గలీజ్ లంచ కొడుకులు. ఇక ఇవన్నీ కాకుండా మతం ఎందుకు వస్తుందిరా? మతం ఎందుకు వస్తున్నది ప్రతి చోటికి? వాడు ఎవ్వని మొక్కుంటే నీకు వచ్చిన వాడు ముస్లిం ఉన్నాడు, ఓకే, వాడు అల్లాని మొక్కుంటే నీకు వచ్చిన నష్టం ఏంటి? లంజా కొడక. నువ్వు రాముని మొక్కుంటావా, నువ్వు శివుని మొక్కుంటావా, నువ్వు అమ్మవారిని మొక్కుంటావా, శక్తి స్వరూపుని మొక్కుంటావా? మొక్కోరా, ఎవడాపుతున్నాడు? మేము వద్దంటున్నావా? లంజా కొడుకులారా. అరే నీకు ఏది నీకు కాదు, భారతదేశంలో ముస్లింస్ కి మోడీ లుచ్చనా కొడుకు ప్రధాని కాదా? చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ లో ముస్లింస్ కి వాడు ముఖ్యమంత్రి కాదా? ముస్లింస్ ట్యాక్సులు కడతలేరా? ముస్లింస్ భారతదేశంలో పుట్టిండు కదా, ఏం చేయమంటావా? వేరే దేశం పోమంటావా? వాడు ఎవరిని మొక్కుంటే నీకు వచ్చిన నష్టమేంది? లక్షల సంవత్సరాలు మనం ఏ దేవుని మొక్కలే కదా, పక్షులు మొక్కుతలేవు కదా. ఎవరిని మొక్కుంటే నీకు వచ్చిన నష్టమేంది? లంచ కొడక. ప్రతి ఒక్కడు దేవుని పేరు మీద పైసలు వసూలు చేయడానికి దుకాణాలు తెలుసుకున్నారు.
అరే చెప్పండి రా, ఒక్క గరికపాటి అయినా, ఒక్క పాస్టర్ గాడైనా, ఒక ముల్లా అయినా, ఎవడైనా ఓకే భూమిని 24 గంటలది 25 గంటలు తిరిగేటట్టు చేయరా లంచ కొడుకులారా. మీకు ఎంత శక్తి ఉంటే చూద్దాం. మీరు చెప్తే ప్రకృతి ఉంటుంది కదా. ఎవరు వినర్రా నాయన. సూర్యుడు గట్లనే తూర్పున లక్షల సంవత్సరాల నుంచి వస్తుండే గట్లనే వస్తాడు. మీకు దమ్ముంటే సూర్యుని దగ్గర పోండి, అరే 2 నిమిషాలకు అలా పెడుతుంది. చాటగాని సన్నాసులు మీరు చెప్తే ప్రకృతి తింటాదిరా. నీకు జ్వరం వస్తే డాక్టర్ దగ్గర చూపించుకుంటావు, నువ్వు నా రోగం తగ్గిస్తావురా లంచ కొడుక. ఆలోచించండి మిత్రులారా. కాబట్టి మతం అనేది అది ఓల్డ్ కాన్సెప్ట్. ఓకే, ప్రతి ఒక జీవన విధానం కోసం మతం కొంత పనిచేస్తే, కొన్ని నియమ నిబంధనలతో బతకడానికి వస్తే అది సమస్య లేదు. బుద్ధిజంలో గట్లనే ఉండే. దాని పేరు మీద అబ్యూజ్ చేస్తా, దాని పేరు మీద కొట్లాటలు పెడతా, దాని పేరు మీద దోసుకుంటా అంటే, మూఢనమ్మకాలు పెడతా అంటే తీసి కాలబెట్టాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టు కాలబెట్టాల్సిందే అనేది. అన్ని మతాలు ఉన్న దరిద్రానికి గురించి చెప్తున్నా. మళ్ళీ ఈ మతం అంటే ఆ మతం అని లేదంటాడు. అని కూడా చెప్తున్నా. 100 మంది కానీ వాడు కొత్త చర్చ తెరుస్తున్నాడు. ఎందుకోసం? దశమ భాగాలు కావాలి వానికి. వాడు రోము సామ్రాజ్యంలో వాడికి దశమ భాగం కోసం వాడు అప్పుడు వాడికి ట్యాక్సీ రావడానికి వేరే మెథడ్ లేదు కాబట్టి ఆ రోము రాజే వాడు పరిపాలించేటప్పుడు కాబట్టి ఆ రాజు పెట్టిన దశమ భాగానికి వాడు పెట్టిన కాన్సెప్ట్ వేరు. ఆడొచ్చిన దశమ భాగాన్ని రాజ్యాన్ని పరిపాలించడానికి వాడిన వాడు. ఈరోజు చర్చలు వచ్చింది, దానికి లెక్కనే లేదా. వీడు దేవాదాయ శాఖ పెట్టి మేజర్ గుళ్ళల్లో వచ్చింది, వాడు దానం చేస్తుండా, వాడు తింటున్నాడా, ఇంకో చిన్న గుడికి ఇస్తుండా, ఏదో ఒకటి లెక్క కనిపిస్తుంది. వాడు చర్చలు వచ్చింది, దానికి లెక్కేది లేదు కదా. సో కాబట్టి దొంగలు అన్ని మతాలు ఉన్నారు. నేను ఒక మతాన్ని అంటలేను. సో కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, వాడు ఓని మొక్కుంటే మనకి ఎందుకు? నీకు మతం గురించి కొట్లాట కావాలంటే చిన్నజీర్ గాని లెక్కనో, ఈ యొక్క చాగంటి గాని లెక్కనో, ఇంకో గాని లెక్కనో దుకాణం తెరుచుకో, ఒక మఠం పెట్టుకో, ఒక పీఠం పెట్టుకో, గుళ్ళె పూజారిగా. నువ్వు ఒక ప్రధాని అయితా, ముఖ్యమంత్రి అయితా, ఒక రాజ్యాంగం మీద బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం మీద ప్రమాణం చేసినాక అన్ని కులాలను, అన్ని మతాలను నేను సమానంగా చూస్తా, ఆ భారతదేశంలోని అందరి పౌరులను, ఆ రాష్ట్రంలోని అందరి పౌరులను సమానంగా చూస్తానని ప్రమాణం చేసినాక మళ్ళీ మతం ఎందుకు వచ్చింది? ప్రజా సమస్యలు వస్తాయి. నా ఊర్లో కరెంటు లేకపోతే, నా యొక్క రోడ్లు గుంతలు పడితే, లేకపోతే చెట్లు లేకపోతే, కాలుష్య నివారణ కోసం ఇట్లా నా డే టు డే ప్రజా సమస్యలు ఉంటాయి. మంచి విద్య, మంచి వైద్యము, మంచి యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చరు, అభివృద్ధి అయిన దేశము, గ్రీనరీ, పచ్చదనం, ఇవి వస్తాయి సమస్యలు. వాడు ఎవరిని మొక్కుంటే నాకు వచ్చే నష్టం ఏందిరా? భారతదేశంలో అందరు క్రిస్టియన్స్ అయినారు అనుకో, లేకపోతే ముస్లిమ్స్ అయినారు అనుకో, నాకు వచ్చే నష్టం ఏంది? ఎవరిని మొక్కుంటే నాకు వచ్చిన నష్టం ఏంది? ముస్లిం దేశాలు కొట్లాడుకొని వస్తలేవు, క్రిస్టియన్ దేశాలు కొట్లాడుకొని వస్తలేవు. అమెరికాలో కూడా క్రిస్టియానిటీ ఉంది, ఆ యొక్క రష్యాలో కూడా క్రిస్టియానిటీ ఉంది. కొట్టుకుంటలేవు, బాంబులు వేసుకోలే క్రిస్టియన్ దేశాలు. మతంతో నాకేం పని రా? ఆలోచించండి వ్యక్తులారా. సో ఆ క్రమంలో ఈ లంచ కొడుకులకు ఏం లేదు. మతం పేరు మీద మనకి ఎడి లంచ కొడుకులు ఎక్కువ చదువుకోని వాళ్ళు, చదువుకున్న లంచ కొడుకులు ఉన్నారు కదా, వాళ్ళ దృష్టి మరల్చడానికి కొట్లాట పెట్టాలి. ప్రతి దగ్గర మతం చుట్టూ తిప్పాలి. పనికిరా అని చెప్తా, అందుకే చదువుకొని రా అని చెప్తా నేను. 15వ తరగతి చదువుని గ్రాడ్యుయేట్ కాండి ఇక ఈ చెత్తల ట్రాప్లో పడరు. చదువుకున్న చెత్త నా కొడుకులు కూడా చాలా మంది తయారయ్యారు. వేటు ఏమంటారు, ఈ అదే వచ్చిన ఈ యొక్క బ్రెయిన్ వాడటం బంద్ చేసారు చాలా మంది. సో వీ నీడ్ టు ఎడ్యుకేట్ చేయాలి, ప్రశ్నించాలి. సో ఆ క్రమంలో ఈ పవన్ కళ్యాణ్ లుచ్చనా కొడుకు, చంద్రబాబు నాయుడు లుచ్చనా కొడుకు, వీనికి ఎందుకంటే వాడు మోడీ అనేటోడు వాడు మోసం చేసి ఆ యొక్క ఎన్నికలలో మోసం చేసి, ఇప్పుడు నేను ఓట్ల రిలేటెడ్ పెట్టగానే ఆ ఆంధ్రాలో ఉన్నటువంటి టీడీపీ సంకనాకేటోళ్ళు, జనసేన లంచ కొడుకులు అందరూ కామెంట్ పెడతారు నెగిటివ్ గా. ఎందుకంటే ఆ పోస్టింగ్ ఎక్కువ మందికి రీచ్ కావద్దు. ఇప్పుడు కామెంట్ పెడతా రీచ్ కాదా? మళ్ళీ ఏం కామెంట్ పెడతారు? ఏమైనా లాజిక్ పెడతారా? పెట్టరు, తిట్టడం అంతే. సో దాన్ని బట్టి మోసం చేసి వీనికి అధికారం వచ్చినట్టు ఆడ కూర్చుండబెట్టిండు కాబట్టి వీడు వాని సంఖ్య నాకుతున్నాడు. సావుకు దగ్గర వచ్చిన లంచ కొడుకులు కూడా, 4 సార్లు ముఖ్యమంత్రి అయిన లంచ కొడుకు కూడా ఏం చేసుకుంటావురా? ఏడిపోతారా వాడు? భారతదేశంలో ముస్లిమ్స్, క్రిస్టియన్స్ ఏడిపోతారా? మరి అన్ని దేశాల్లో ఉన్నటువంటి హిందువులను వాడ కూడా చంపేస్తామంటారు. ఏం మనుషులు? ఆలోచించగలుగుతారు. సో ఆ క్రమంలో సమ్మక్క సారలమ్మ ఏం లేదు, ఒకటి తెలంగాణ మీద ఒకటి కోపం. ఎందుకంటే తెలంగాణ తిరుపతికే భక్తులు రావాలి,
కానీ తెలంగాణలో గుళ్ళకి రావద్దు, యాదగిరిగుట్టకు రావద్దు, సమ్మక్క సారక్కకు రావద్దు. ఈ లంచ కొడుకులు అంతా మన పైసలు తీసుకొని తిరుపతిలో వేయాలి కానీ మన దగ్గర వేయొద్దు. వాడు వచ్చే చిన్నజీఆర్ గాడు ఆంధ్రాలో పెట్టుకోపోరా, హైదరాబాద్ వీడు కేసీఆర్ గాడు వాడి సీఎం కూర్చుని కూర్చుని వానికి ఎకరాలు జాగాలు ఇచ్చిండ్రు హైదరాబాద్ లో. ఎంతరా ఎకరం ఎట్లున్నదిరా, 50-100 కోట్లకు తక్కువ లేనే లేదు. ఎందుకు ఇచ్చినారు వానికి లుచ్చలండి కొడక? వాడంటే దీని పేరు మీద బ్యాంకులునే అంటాడు. నీకు లేవా జియో ట్రస్ట్ మీద బ్యాంకులు లేవరా బోసిడికే? అంటే ఈ లంచ కొడుకులు ఏంది, ప్రజల సొమ్మును అంతా వాళ్ళ దగ్గరనే ఉంచుకోవాలి ఈ పాపం లంచ కొడుకులు. ఈడేందంటే ఈడ కోయోళ్ళు ఉన్నారు కదా, ఈ కోయోళ్ళ దగ్గర ఉండొద్దు, బీసీ ఎస్సీ ఎస్టీ దగ్గర చిల్లర గవి ఉండొద్దు. ఉండకపోతే మేము నీవు ఇచ్చే చిల్లర, ఎన్నికల ముందు ఇచ్చే చిల్లరకు అమ్ముకొని ఓటేస్తాం. బీసీ ఎస్సీ ఎస్టీలు నాయకత్వ పొజిషన్లు ఉండొద్దు. మీకు ఉడిగని చేయాలి, 1000 సంవత్సరాలు చేయాలి, ఇప్పుడు చేయాలి. చాలోడు మగ్గం నేయాలి, సాకలోడు నువ్వు దొడ్డికి పోయిన ఉతకాలి. లంజా కొడక, నీ అమ్మాయి వాళ్ళకి నువ్వు ఎట్లా వచ్చినావు, మేము మా అమ్మాయి వాళ్ళకి అట్లా వచ్చినాం కదా లంజా కొడక. నీ మీద ఎండ కొడుతుంది, మా మీద ఎండ కొడుతుంది కదా. ఎన్ని ఏండ్లరా ఇట్లా? మేము నాయకత్వ పొజిషన్లు ఉండొద్దు, మేము మా దగ్గర డబ్బులు ఉండొద్దు. ఎన్నేళ్ళు ఉడిగేం చేసుకుంటావు లంజ కొడక? దీనికోసం నువ్వు రాసుకున్న శత పుస్తకం మన ధర్మశాస్త్రం అది గొప్పది అని చెప్తావు రా బోసిడికే? ఈ కొట్లాటోళ్ళని వాడు చంపేస్తాడు. ఎవడరా నక్సలైట్లు, మా వయసులో ఎవడరా? అంత బీసీ ఎస్సీ ఎస్టీలే. ఒక్క బాపనోడు ఉన్నారా? ఒక్క బాపను చంపినారా? ఒక్క బాపంది ఎక్కడన్నా అది జోగిని చేసిందా, దేవదాసి చేసిందా? ఒక బాపంది కానీ బాపనోడు కానీ ఏమైనా చేసిండారా? నాటి నుంచి నేటి వరకు సండాసులు ఎత్తిస్తీవి, చెప్పులు కుట్టిస్తీవి, డప్పులు కుట్టిస్తీవి. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మొద్దు పని అంతా మాట్లాడి చేస్తీవి. చీరి చింత కట్టాలి అంతే. ఫిజికల్ గా వైలెన్స్ చేయకున్నా కానీ, భౌతిక దాడులు చేయకున్నా కానీ మనము ఈ కుల వృత్తులు బంద్ చేయాలి. ఓకే. రెండోది, తెలంగాణను బతకనిస్తారు లంచ కొడుకులు. ఒక్కొక్క ఆంధ్రాని ఎల్లగొట్టేదాకా బతకనియరు మనని. అంతేకాదు, అది ఇక మనకు అర్థమవుతుంది ఏంటంటే వాడు ఇక ఆంధ్రాలో ఏమన్నా సావని చంపుకొని ఏమన్నా చేసుకొని మనకి ఈ దరిద్రం పోవాలి, ఈ కులపిచ్చి పోవాలి, ఈ దోపిడి పోవాలి అంటే తెలంగాణలో కంపెనీలు పెట్టుకోవాలి, తెలంగాణలో సినిమాలు తీయాలి, తెలంగాణలో అన్ని చేసుకోవాలి. ఆంధ్ర లంచ కొడుకు ఎవ్వడు ఉన్నా మా దరిదాపులో అనిపించకుండా చేయాలి. అప్పుడే తెలంగాణ బాగుపడుతుంది. ఈ దరిద్రులు ఉన్నంత కాలం వాడు ఆంధ్రప్రదేశ్ను బాగా చేసుకోరు, ఆ బీజేపీ రాష్ట్రాలు బాగుంటాయి, మేమేదో కష్టపడుతుంటే మమ్మల్ని బతకనియరు లంచ కొడుకు. ఆలోచించారు. ఈడు ఎందుకు వచ్చింది సమ్మక్క సారక్క అంటే 2 నెలల కారణాలు. ఒకటేమో కోయోళ్ళు అవడం, ఎస్టీలు అవడం, రెండోది తెలంగాణ. ఆంధ్ర లంజా కొడుకులు, నేను మంచోళ్ళని చెప్తలేను, మెజారిటీ అక్కడ ఆంధ్రాలో ఉండి వాని పని వాడు చేసుకొని వ్యవసాయం చేసుకుని అక్కడ ఏదో వృత్తి చేసుకుని బతకడం గురించి నేను ఏమంటలేను. ఓకే. ఎవడైతే అబ్యూజ్ చేస్తుండో, ఎవడైతే మమ్మల్ని బతకనిస్తలేడో, పొద్దుగాలు వేస్తే మా మీద నెగిటివ్ చేస్తుండో, మమ్మల్ని ఇబ్బంది పెడుతుండో, మా దోసుకుంటుండో ఆ లంజా కొడుకులను తిడుతున్నాం. వాడు కమ్మోడా, వాడు కాపోడా, వాడు ఇంకోడా. ఓకే. రాజుల గోదావరి జిల్లాలో అయిన బ్రాహ్మణ లంజ కొడుకులా బరాబర్ తిడతాము. మీ ఆంధ్రాయాన్ని ఒక్కోటి ఎలాగో మీరంతా మీరు పోతే సంతోషపడతాం, లేకపోతే మా తెలంగాణ బిడ్డల కోపంలో కలబెడితే మాకెద్దలు. ఐటీ ఇండస్ట్రీ ఇవ్వండి, హైదరాబాద్లోనే ఉంటాయి. అయితే నార్త్ ఇండియన్ వాడు ఉంటాడు, లేకపోతే ఆంధ్రోడు ఉంటాడు. మేమేం పాపం చేసినారా? మరి మా హైదరాబాద్లో ఎందుకురా? నీకు భూములు ఎందుకు, నీకు సబ్సిడీలు ఎందుకురా లంచ కొడక? అట్లా అంటే నేను దేశద్రోహిని, నేను కమ్మిని, నేను కాంగిని, నేను గొర్రెబిడ్డని. లంజా కొడక, నేను అడుగుతున్న సమస్య ఏంది? నువ్వు గొర్రెబిడ్డ ఎందుకు వచ్చిందిరా? నేను అడుగుతున్నది ప్రజా సమస్య, దాని గురించి సమాధానం చెప్పకుండా గొర్రెబిడ్డ ఎందుకు వచ్చిందిరా లంజ కొడక? గొర్రెబిడ్డకి ప్రధాని కదా వాడు? ఆలోచించండి. రాజేష్ మామిడిపల్లి అంటే నాకేమనిపిస్తుంది అంటే అది ఒక కల్ట్ సొసైటీ లాగా అనిపిస్తుంది బ్రదర్. నేను చాలా చూశారు. మరి డబ్బున్న దాంట్లో నేను ఒక పుస్తకంలో కూడా చదివాను. ఆ ముసలి వాళ్ళు రోగాలకి దగ్గరగా ఉంటారు కాబట్టి కన్నెపిల్లలతో సంభోగం చేస్తే రోగాలు పోతాయని ఒక కల్ట్ సొసైటీ ఒకటి ఉంటుంది బ్రదర్. నేను చాలా పుస్తకాల్లో చదివాను. ముఖ్యంగా ఈ డబ్బున్న దాంట్లో దూరంగా ఎక్కడో ఐలాండ్ తీసుకొని ప్రాణాలతో చెలగాటం, గేమ్స్, ఇలాంటి వికృత చర్యలు అన్ని చేస్తారు. అదే బ్రదర్, ఇక్కడ మాత్రం ఇవి మూఢనమ్మకాల వల్ల వచ్చినటువంటి మన యొక్క వీళ్ళు ఇండియాలో ఇప్పుడు మోడీ డేరా బాబా దోస్తు, ఎప్స్టీన్ దోస్తు మోడీకి. అంటే మోడీకి కూడా అట్లాంటి అవలక్షణాలు. గుజరాత్ లో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎవరెవరితో ఏమేం చేసిండు, ఆ యొక్క ఇది స్మృతి ఇరానీ, తర్వాత ఈ యొక్క కంగనా రనౌత్, ఇంకెవరెవరియో, చంద్రబాబు నాయుడు, ఈ పేరున్న వాళ్ళ దగ్గర కూడా కానీ మిడిల్ క్లాస్ యొక్క హౌస్ వైఫ్స్ ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళని అందరు ఒక్కొక్క కొన్ని పుస్తకం చదివితే వస్తుంటాయి. ఇక మనకు అది అడల్ట్ అయ్యండి వాళ్ళ కన్సెంట్ తోటి చేసుకొని ఆడది వచ్చి బయటకు చెప్పకపోయేదాకా అది మన సమస్య కాదు. కానీ ఇక్కడ కేసులో ఏంటంటే
ఈ యొక్క 9 ఏళ్ళ 9 ఏళ్ళు 12 ఏళ్ళు 14 ఏళ్ళు 15 ఏళ్ళు. సో అది 13 ఏళ్ళ లోపల అయితే అది తల్లిదండ్రులు ఆ యొక్క ఇది వాళ్ళ పిల్లల్ని ఒక్క నిమిషం కూడా వాళ్ళు వదలకూడదు, వాళ్ళని పని చేయించకూడదు. ఐడియల్లీ ఓకే, వాళ్ళ పేదరికము ఇక ఇట్లా అన్ని రకాలు ఉన్నాయి కాబట్టి. కానీ 13 to 19 అంటే టీనేజ్ కానీ ప్రీ అడల్ట్ లో వాళ్ళకి సపరేట్ చట్టాలు తీసుకురావాలి. వాళ్ళు ఎందుకంటే పబ్లిక్ ప్లేస్ లకు వస్తున్నారు, వర్క్ ప్లేస్ కి వచ్చినప్పుడు వాళ్ళని అంటే వాళ్ళు కొంచెం సెమీ ఇండిపెండెంట్ అయినప్పుడు, ఎంతో కొంత బ్రెయిన్ వాళ్ళకి ఎదిగినప్పుడు వాళ్ళకి ఆ యొక్క వే ఆఫ్ ఇంకా చైల్డ్ లెక్క ట్రీట్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళని ఒక ప్రీ అడల్ట్ లెక్క ఎంతో కొంత మెచ్యూరిటీ వచ్చింది, గడ్డాలు మీసాలు వచ్చినాయి, ఆడపిల్లలకి ఇంకా ఎదుగుతున్నాయి కాబట్టి ఒక సెమై స్టేజ్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఆ చట్టాలని కొంచెం వాళ్ళని ఆ ప్రీ అడల్ట్ లాగా తయారు చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మొన్న కేసులో ఆ తల్లి ఆ ఇద్దరు పిల్లలు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అవుతున్న అమ్మాయిలని అబ్బాయి కొడుకుని బిడ్డను తీసుకొని పోయింది విజయశాంతి రెడ్డి. పోతుంటే తెలివికల పిల్లలు అయితే ఏం చేయాలి, మమ్మీ వింటలేదు, వినకపోతే ఏం చేయాలి, మామకు ఫోన్ చేయాలి, పోలీసులకు ఫోన్ చేయాలి, 10 మందికి చెప్పాలి, లేకపోతే ఉరకాలి, మా అమ్మ ఇట్లా చేసుకుంటుంది ఆపూర్రి అనాలి, ఏదో ఒకటి చెప్పాలి కదా. తల్లి తీసుకోపోతే పోయి ఆమె పోలీస్ స్టేషన్ పోయి సికింద్రాబాద్ చర్లపల్లి స్టేషన్కి పోయి 11 దాకా దిగలేదు, 11కి దిగింది. దిగినాక మళ్ళా 3 కిలోమీటర్లు నడిచింది. ఎందుకని ఈడుంటే ఎవడన్నా ఆపుతాడని. ఆ పొరగాన్లేమో అమ్మ పోతుంటే ఆమెను ఆపే ప్రయత్నం చేస్తున్నారు, ఆమెకు వాళ్ళకి తెలియదు చచ్చిపోతామని. ఆమె ఒక్కతే డిసైడ్ చేసుకుంది, ఎందుకంటే ఆమె గడికోసారి కెమెరాలు చూస్తున్నది. 3 కిలోమీటర్లు పోయినాక ఆడ ఎవ్వరు ఉంటారు కదా ఇక నిర్మానుష్యంగా. ఈ పొరగాన్లు తల్లిని ఆపే ప్రయత్నంలో అది వచ్చింది, గుద్దింది, పీకిరు. సో పోరగాళ్ళని ఎందుకు తీసుకుపోయినావు? ఎందుకంటే నేను చచ్చిపోతే నా పొరగాళ్ళని ఎవరు చూస్తారని తీసుకుపోయినావు. అదా నీ మెచ్యూరిటీ? నో. ఎందుకంటే నేను ఇంట్లోకి వెళ్ళి 7:30 6:30కే పోయింది. పోయినామే కొడుకుని తీసుకున్నది. ఫస్ట్ కొడుకుని తీసుకొని మళ్ళా ఈ యొక్క బిడ్డ దగ్గరికి పోయారు. 9:30 అయింది. ఆడ కెమెరా మొత్తం ఉంది, అది రికార్డెడ్. సో బిడ్డ ఒక 10-15 నిమిషాలకు వచ్చింది ఆడ సైన్ చేసి అన్ని చేసినాక. ఆ పిల్ల నవ్వుకుంటూ వచ్చింది, మంచిగా మాట్లాడింది. ఆమె తెలియదు, ఆమె పాపకి ఇద్దరు తెలియదు, కొడుకు తెలియదు, బిడ్డ తెలియదు. కొడుకు కూడా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆమెను ఆపే ప్రయత్నం చేస్తున్నాడు. సో అంటే ఇక్కడ ఏమైంది, అరే అంత చదువుకున్న పిల్లలు ఒక 16, 17, 18 ఏళ్ళ వయసున్న పిల్లలు ఎంత హుషారు ఉండాలి. తల్లి పోవటే తల్లి వెనక వీళ్ళు పోయి కథం చచ్చిపోయి. సో కాబట్టి అందుకే నేను ఏమంటున్నా అంటే బిలో 13 ఉంటే ఇట్స్ డిఫరెంట్ స్టోరీ. ఎందుకంటే వాళ్ళు ఇంకా చిన్నపిల్లలు కాబట్టి ఏం తెలియదు. కానీ టీనేజ్ ఎప్పుడైతే 12 దాటి 13కి వచ్చిందో 13కి వచ్చిందో టీనేజ్ లో ఆ యొక్క ప్రీ అడల్ట్ లో వీళ్ళకి మనము ఒక డిఫరెంట్ చట్టాలు చేయాలి. ఎందుకంటే అప్పుడే వీళ్ళకి ఏమంటారు పని చేయడం కానీ, ఇప్పుడు అమెరికాలో ఇంట్లో 13 ఏళ్ళ లోపల పిల్లల్ని ఒంటరిగా వదిలేసిపోవద్దు చట్టం. 13 తర్వాత ఓకే వెళ్ళొచ్చు. సో ఎక్కడైనా ఈవెన్ మనము ఎక్కడైనా సినిమా థియేటర్ పోయినా ఎక్కడ పోయినా 12కి వస్తే ఏం ఛార్జ్ చేయరు కిడ్స్ కి. 13 నుంచి వాళ్ళకి ఛార్జ్ చేస్తారు. ఫుల్ ప్రైస్ ఉంటుంది. రెస్టారెంట్లకు పోయినా సినిమా థియేటర్ పోయినా ఎక్కడ పోయినా. అంటే దట్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ దట్ 13 తర్వాత మగపరంగాలకైతే గడ్డాలు వస్తాయి, మీసాలు వస్తాయి, కింద వస్తాయి, అన్ని చోట్ల ఎక్కడెక్కడైతే ప్రైవేట్ ఏరియాలలో ఎంటికలు పెరుగుతాయి. ఓకే, ఆడపిల్లలకైతే ఆర్గాన్స్ డెవలప్ అవుతాయి అనేది దట్స్ ద నేచర్ ఇండికేటర్. ఓకే, మా అమ్మకి 13 ఏళ్ళకేమో మెచ్యూరిటీ వస్తుంది, పెద్ద మనిషి అవుతుంది ఆడపిల్ల. సో 13 ఇప్పుడు మా అమ్మకి 14 ఏళ్ళకి పెళ్లి అయింది. అప్పుడు ఇప్పుడు చేంజ్ చేశారు కదా వయసు 18 ఏళ్ళు. అంతకుముందు 14 ఏళ్ళే ఉండే అఫీషియల్ గా. ఏది బ్రిటిష్ వాడు చేసిన చట్టం. బ్రిటిష్ వాడి కంటే ముందు అయితే ఇక సంటి పోరగాళ్ళకే చేసేవాళ్ళు. తొట్టెకి 7 ఏళ్ళకి 9 ఏళ్ళకి చేసేవాళ్ళు. మెచ్యూరిటీ అయినాక పెద్ద మనిషి అయినాక అప్పుడు అత్తగారు వచ్చి తీసుకుపోయేటారు. అర్థమైందా? సో ఆ క్రమంలో నేచర్ ఇట్ సెల్ఫ్ ఇండికేటింగ్ ఆఫ్టర్ అరౌండ్ 13 or 14కి పెద్ద మనిషి అవుతుంది. అంటే ఆమె పిల్లలు కనడానికి ఆమె సరైన వయసు అని అర్థం ప్రకృతి పరంగా. సో కాబట్టి వాళ్ళని అట్లా పెంచేటోళ్ళు ఆ రోజులలో ఎందుకు సమస్య రాలేదు 13-14కి ఆఫ్టర్ మెచ్యూరిటీ అయినా పెద్ద మనిషి అయినాక ఈవెన్ మగపరగాళ్ళకైనా ఎందుకు రాలేదు? ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళని అట్లా పెంచారు అన్నట్టు. అర్థమైందా? ఇప్పుడు 30 ఏళ్ళ గాంధీ కొడుకుని కూడా సంటి పొరగాని లెక్క అమ్మ తినిపించేట పొరగోళ్ళు కూడా ఉన్నారు. సో కాబట్టి అందుకే ఇక్కడ అబోవ్ 30 ఆ మెచ్యూరిటీ ఎప్పుడైతే వస్తుందో 13 to 19 వచ్చేసి ఆఫ్టర్ 19 అడల్ట్, ఆ 13 to 19 వచ్చేసి ప్రీ అడల్ట్ లేదా టీనేజర్ కి వాళ్ళకి సపరేట్ చట్టాలు చేయాలి. వాళ్ళని మోర్ ఇండిపెండెంట్ గా తయారు చేయాలి.
ఆఫ్టర్ 15కి వాడికి ఇప్పుడు అమెరికాలో అయితే 15కి వాళ్ళకి ఏమంటారు పర్మిట్ వస్తుంది డ్రైవింగ్. 16 తర్వాత ఫుల్ వాళ్ళంతా వాళ్ళు నడుపుకొని బడికి పోవచ్చు వాళ్ళంతా వాళ్ళు. సో కాబట్టి ఇప్పుడు నువ్వు వర్క్ ప్లేస్కి వచ్చినప్పుడు వాళ్ళకి కూడా అక్కడ వర్క్ చేస్తున్నప్పుడు అక్కడ వర్క్ చట్టాలు అవన్నీ వర్తించాలి కదా. ఇంకా చిన్నపిల్లలు మరి చిన్నపిల్లలతోటి వర్క్ చేసించినట్టు అయిపోయి ఇప్పుడు సృష్టి వర్మ ఉంది, నన్ను అబ్యూజ్ చేసిండు, నన్ను ఇది చేసిండు. వాళ్ళు చాలా ఇండియాలో అయితే చాలా వరకు ఇవన్నీ ఫేక్ అవుతున్నాయి. ఇది ఆ చట్టాన్ని అబ్యూజ్ చేస్తున్నారు, ఇది అదే పోక్సోని. సో ఇప్పుడు ఆమె చిన్నపిల్ల అయితే పని చేయొద్దు కదా. మరి వర్క్ చేస్తున్నావు, నువ్వు అన్ని చేసినప్పుడు మరి నిన్ను ఇంకా చిన్నపిల్ల ఎట్లయితావు? సో కాబట్టి అది మార్చాల్సిన అవసరం ఉంది. బట్ దాట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ఏమంటారు అది డిఫరెంట్ సిచ్యువేషన్. బట్ అయినా సరే వాళ్ళు ఫుల్ అడల్ట్ లాగా అన్ని బ్రెయిన్స్ ఇంకా ఎదుగుతుంది బాడీ మైండ్ కాబట్టి ఫుల్ అడల్ట్ లాగా ట్రీట్ చేయలేం కానీ బట్ స్టిల్ ఓకే. సో డిఫరెంట్ చట్టాలు రావాలి ఓకే, ఎందుకంటే అది అందరికి లాభం ఓకే. అబ్యూస్ కాకుండా అనేక రకాలుగా ప్రొటెక్షన్ ఉంటుంది, వాళ్ళకి ఉంటుంది, వాళ్ళతో డీల్ చేసే వాళ్ళకి ఉంటుంది, అందరికి ఉంటుంది ఓకే ప్రొటెక్షన్. అబ్యూస్ ఇక చిన్నపిల్లలు అని చెప్పి దొంగ కేసులు పెట్టడానికి అవకాశం ఉండదు. ప్లస్ వాళ్ళు కూడా ఇంకా వాళ్ళకి కూడా చట్టాలు ఇంకా చిన్నపిల్లలని వాళ్ళకి ఇంకా ఎక్కువ అధికారాలు ఇవ్వబడతాయి. సో కాబట్టి అది మార్చాలి అక్రాస్ ద వరల్డ్. అది కాకుండా ఈయన అయితే అదే బ్రదర్ ఇక మన దేశంలో ఉంటాయి నువ్వు చెప్పిన మూఢనమ్మకాలు అవి ఉంటాయి కానీ ఈ చిన్న పిల్లలు అది కానీ నా అంచనా ప్రకారం అయితే మెయిన్గా ఏమవుతుంది ఒక ఏజ్ దాటినాక కామన్ సెన్స్ పిల్లలు పుట్టినాక దాని హీరోయిన్ గానే చూడడానికి ఇష్టపడరు. అవునా కదా? ఇప్పుడు విజయశాంతి ఉండే, సో ఆమె ఈవెన్ ఎవరైనా ఇంకా రాధా ఇంకెవరెవరు అప్పుడు ఉండే కదా మన జనరేషన్లో. సో వాళ్ళందరూ పెళ్ళయ్యేదాకా చూస్తారు, పెళ్ళైనాక అట్లనే ఇప్పుడు కాజల్ అగర్వాల్ వీళ్ళందరూ పెళ్ళయ్యేదాకా చూసి వాళ్ళని ఏజ్ తమన్నా కొంచెం ఏజ్ అయినా కానీ పెళ్ళైనాక చూస్తలేరు వాళ్ళని. వాళ్ళు ఎంత మంచిగా బాడీ మెయింటైన్ చేసినా ఎంత మంచిగా చేసినా యాక్టింగ్ చూస్తారు కానీ గ్లామర్ పరంగా చూడరు వాళ్ళని. ఇప్పుడు శ్రీలీల పెళ్లి చేసుకున్నాక చూడరు ఆమెను. అందులో కొంచెం ఎక్సెప్షన్ ఎవరు అంటే సమంత, ఏది పెళ్ళైనా కూడా చూసింది. కానీ ఎందుకంటే పెళ్ళైనా కూడా కొంత చూసే అవకాశం ఉంది కానీ పిల్లలు పుట్టినాక అయితే జర కష్టమే అంటే గ్లామర్ పరంగా యాక్సెప్ట్ చేయడం కష్టమే. సో అంటే ఒక మైండ్లో ఒక డిసైడ్ చేసేసుకున్నారు అన్నట్టు మనుషులు. సో దాన్ని బట్టి ఇక ఈ శృంగార పరంగా వస్తే ఇక బాడీ అంతా మజిల్స్ అంతా ఎక్కడిదక్కడ లూజ్ అయిపోతుంది అని అంటారు మొగోళ్ళు అయితే అంటారు. ఆడవాళ్ళ కంటే ఆడవాళ్ళ ముందట మాట్లాడారు కదా మొగోళ్ళు, బట్ చాలా మంది అంటారు అట్లా. సో అట్లా ఎప్స్టీన్ తన సన్నిహితుల దగ్గర అనేవాడంట ఎబో 22 కంటే ఎబో అయితే నో వద్దు అనేది. సో ఆయనకి ఎంత వికృత చేష్టం అంటే 9 ఏళ్ల పాపకి ఏముంటుంది రా అయ్యా అంటే ఇక తనకు యాక్సెసిబిలిటీ ఉంది కాబట్టి ఈ స్టార్టెడ్ అబ్యూజింగ్. ఆయనకి అట్లా సప్లై చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ స్టార్టెడ్ అబ్యూజింగ్. ఆయనే కాకుండా ఆయనకి ఆయన దోస్తులందరికీ అందరినీ తెలిసిపోయిండు ఈయన ఇట్లా సప్లై చేస్తాడు. ఈయన దగ్గరికి పోతే మనకి ఎవడెవరికైతే వింత కోరికలు ఉన్నాయో ఒకసారన్నా చూద్దాము అనుభవిద్దామని ఎవరికైతే ఉంటాయి కదా ఒకసారన్నా చూద్దామని కింకి ద అదర్ సైడ్ ఆఫ్ ద. సో వీళ్ళకి యాక్సెసిబిలిటీ ఉంది కాబట్టి వాళ్ళ యొక్క వికృత చేష్టల్ని అది ఇప్పుడు అట్లా బయటకు వస్తే అని అనుకోలే కదా వాళ్ళు. సో ఆ క్రమంలో ఇండియాలో ఉండొచ్చు బ్రదర్ అవి ఏది అట్లా పిచ్చి నమ్మకాలు, కానీ అమెరికాలో మెజారిటీ వాళ్ళకి ఉండకపోవచ్చు. కేవలం ఒక వింత కోరికలకు, అది కూడా యంగ్ అమ్మాయిలు అయితే మెయిన్ గా ఏమంటారు టైటో గీటో వాటో లేకపోతే అన్యూజ్డ్ ఎవరు వాడుకోలే కదా, ఎక్కువ వాడలే కదా. సో అంటే అదే ఇక సో అట్లా అది అయి ఉంటుందని నేను అనుకుంటున్నా. కానీ వాళ్ళు బాధితులు బయటకు రాలేని పరిస్థితి. ఏమంటుండు మన రాజేష్, ఒక ఫిజిక్స్ టీచరు ఇవన్నీ చేశాడంటే మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ లేదంటే ఫిజిక్స్ అండ్ ఇంగ్లీష్, మ్యాథ్ అండ్ సైన్స్ అనుకుంటా. ఒక ఫిజిక్స్ టీచర్ ఇవన్నీ చేశాడంటే నాకు నమ్మశక్యంగా అనిపించట్లేదు. దాని వెనుక ఇజ్రాయెల్ ప్రభుత్వం ఉండి చేయించింది అని నాకు అనుమానం వస్తుంది. ప్రభుత్వం ఏం లేదు బ్రదర్, ఎందుకంటే ఇక్కడ బాధితులు ఎక్కువ మంది ఈస్టర్న్ యూరప్ చెందిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు, అమెరికాలో ఉన్న వాళ్ళు కాకుండా. ఓకే, సో ఏది ఇజ్రాయెల్ ప్రభుత్వంకి డీల్స్ చేశాడు అంటే ఇజ్రాయెల్ ప్రభుత్వంకి అనేక రక్షణ రంగం కానీ ఇంకా వ్యాపార పరంగా ఆయన హెల్ప్ చేశాడు. కానీ అమ్మాయిలని అనేది ఈ మెయిన్ గా ఏమైందంటే ఇతను ఆ యొక్క విక్టోరియా సీక్రెట్ అనేది ఆయన హెడ్ ఉండే కదా, దాని CEO వ్యాక్స్నర్ అంటే ఆయన. సో ఆయనతోటి సాన్నిధ్యం ఏర్పడ్డది.
ఆ విధంగా ఆ వ్యాక్సినర్ అంటే ఆయనకు ఆర్థికంగా మంచిగా సహాయం చేసిండు, ఆయన అన్ని విధాల ఆయన కంపెనీ కానీ ఆయన అన్ని విధాలు రక్షించండు కాబట్టి ఈయన మీద మంచి పాజిటివ్ ఒపీనియన్ వచ్చి ఆయన ఇల్లు ఇచ్చిండు, ఆయన యొక్క కంపెనీలకి మొత్తం ఈయన కంట్రోల్ ఇచ్చిండు, పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చిండు. ఇక ఈయనను ధనవంతుని చేసి కూర్చుని పెట్టిండు ఆ వ్యాక్సినర్ అంటే ఆయన. ఓకే, సో అట్లా ఆయన యొక్క ఎస్టేట్లు మెయింటైన్, ఆయన యొక్క ప్రాపర్టీలు మెయింటైన్ చేసేటోడు మొత్తం ఇచ్చేసాడు ఆయన, ఈయన కంట్రోల్. ఓకే, ఆ వ్యాక్సినర్ ఆ విక్టోరియా సీక్రెట్ ఇంకో కంపెనీ ఏదో ఉంది, నోటికి మర్చిపోయినా. ఆ 2 కంపెనీలకి ఆయన హెడ్ గా ఉండే. ఓకే, సో ఆ విధంగా ఈయనకు ఆ విక్టోరియా సీక్రెట్ ద్వారా ఈ ఫ్యాషన్ ఇండస్ట్రీ, మోడలింగ్ సైడ్ వచ్చాడు. ట్రంప్ కూడా అంతకుముందు ఈ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ సైడే ఉండే. ఓకే, సో ఈ ఫ్యాషన్ షోలు వీళ్ళకి ఎవరు వస్తారు? పెద్దింటి బిడ్డల కంటే పేదింటి బిడ్డలే ఎక్కువ మంది వస్తారు. అర్థమైందా? ఆ టీనేజ్ లో వాళ్ళకు ఇంట్లో ఉన్న పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు, స్టెప్ బ్రదర్ కావచ్చు, స్టెప్ ఫాదర్ కావచ్చు, స్టెప్ మదర్ కావచ్చు, అంటే సవతి తల్లి కావచ్చు, సవతి తండ్రి కావచ్చు, సవతి తమ్ముడు కావచ్చు, అన్న కావచ్చు, వీళ్ళందరూ అబ్యూజ్ చేసి, ఫిజికల్ అబ్యూజ్, సెక్షువల్ అబ్యూజ్, ఎమోషనల్ అబ్యూజ్ అన్ని రకాలుగా చేసి ఈ మురికి కూప నుంచి ఎట్లా బయటకు పోవాలి, ఎట్లా నా అంతటి నేను బతకాలని బయటకు వస్తే ఇట్లాంటి వాళ్ళు ఎరవేసి వాళ్ళ యొక్క అమాయకత్వాన్ని, వాళ్ళ యొక్క ఆర్థిక ఇబ్బందులని, కుటుంబ పరిస్థితులని వీళ్ళు తమకు అనుకూలంగా మలుచుకోవడం అన్నట్టు. వీళ్ళు ఏం కొట్లాడలేరు కదా ఇక. సో ఇప్పుడు వాళ్ళు బాధితులు చెప్తుంది, నాకు ఒక సెంట్ లేక, ఒక బ్రెడ్ లేక, ఈ ఏమంటారు ట్రైలర్ అంటే ఇప్పుడు అడవిలో ఒక వాహనంలో, అడవిలో ఒక ట్రైలర్ లో అంటే ఒక వాహనంలో మాకు ఇల్లు లేక బతుకుతున్న వాళ్ళకి నాకు ఒక బ్రెడ్ కోసం ఒక సెంట్ లేని పరిస్థితి నుంచి ఇట్లా మసాజ్ చేస్తే నాకు $200 $300 ఇస్తే నాకు మా తండ్రి చనిపోయి నా ఇల్లు అంతా మా అమ్మ మెయింటైన్ చేయలేక ఇబ్బంది పడుతుంటే నేను తీసుకుపోయి ఆ డబ్బులు ఇస్తుంటే మా అమ్మ సంతోషపడ్డది. ఆ వయసులో నాకేం తెలియదు. అక్కడికి పోయినాక మసాజ్ అంది పోయినాక ఇవన్నీ చేస్తే నేను ఆ డబ్బుల కోసం ఏం అనలేని పరిస్థితి. నా వయసు అది. ఇంత పెద్ద కాంటాక్ట్స్ ఉన్నాయి నాకు. ఆ ప్రెసిడెంట్ తెలుసు, ఈ ప్రెసిడెంట్ తెలుసు, ఆ పోపు తెలుసు, నాకు అందరు ఫోటోలు చూపెడితే ఇదంతా కొట్లాడే పరిస్థితి లేక వాళ్ళు ఇచ్చే పైసలకి అప్పుడు బెండ్ అయ్యారు. ఇప్పుడు ఎవరో 1000 మందిలో ఒక ఆమెకు ధైర్యం చేసి కొట్లాడి ఆయనకి శిక్ష చేసినాక ఇప్పుడు వేరే వాళ్ళకు కూడా ధైర్యం వచ్చి బయటకు వస్తున్నారు. అర్థమైనా? సో బయటకు వస్తుందని అనుకోలేదు. వాళ్ళు కూడా ఇక బాధపడ్డారు కానీ వీడు ఇచ్చే పైసల కోసం కామ్ అయిపోయారు. కానీ ఎప్పుడైతే ఇది బయటకు వచ్చింది, ప్లస్ ఆయనకు ఉన్నటువంటి సంపద మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ని అందరికి బాధితులకు పంచడం స్టార్ట్ చేసినాక సో ఇప్పుడు ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు ధైర్యం చేసి. దాని వెనుక ఇజ్రాయెల్ ప్రభుత్వం ఉండి చేయించింది. ఇజ్రాయెల్ కి డీల్స్ చేసి ఉంటాడు కానీ ఇజ్రాయెల్ ప్రభుత్వమే ఇతనికి ఉన్న న్యాచురల్ ఇన్స్టింక్ట్. ఆయన చెప్తున్నాడు, ఇప్పుడు ఒక మంత్రిగా ఉన్నాడు ఆయన, కామర్స్ మినిస్టర్ లట్నిక్ అంటే ఆయన. సో ఫస్ట్ ఇంట్లో వాళ్ళ ఇంటి పక్కే ఉంటుందంట ఈ నీళ్ళు కూడా, న్యూయార్క్ లో. సో ఇంట్లో పోగానే ఫస్ట్ మధ్యలోనే పెద్ద మసాజ్ టేబుల్ ఉందంట. సో గీడ మసాజ్ టేబుల్ ఎందుకు ఉందంటే బాగుంటది మసాజ్ అని చెప్తున్నాడంట. చెప్తుంటే నేను ఇమ్మీడియట్ గా వచ్చినా అని చెప్తున్నాడు కానీ బట్ తర్వాత ఇప్పుడు రిలీజ్ అయిన ఫైల్లో తర్వాత కూడా ఆయన కమ్యూనికేషన్ చేసిండు. సో ఇజ్రాయెల్ ప్రభుత్వము ఆయనకు డీల్స్ చేసింది. ఇజ్రాయెల్ అప్పుడు ఉన్న ప్రధాని ఎహూద్ బరాక్ కూడా ఈయనతోటి దిగిండు. ఆయన కూడా వీళ్ళకు ఐలాండ్ పోయిండో లేదో నాకు తెలియదు, పోయింటాడు కావచ్చు. సో డీల్స్ చేసింది కానీ అమ్మాయిలు అనేది వానికి ఉన్న రోగం. అది వానికే కాదు, అతనికి యాక్సెస్ దొరికింది. ఈ యంగ్ అమ్మాయిలు మోడలింగ్ వచ్చే వాళ్ళకి ఇతనికి యాక్సెస్ దొరికింది. దాన్ని ఇతనికి ఉన్న దరిద్రపు అలవాట్లకి, విచ్చలవిడి కోరికలకి అది వాడుకున్నాడు. ఇతనికి కరెక్ట్ గా అట్లాంటి వాళ్ళందరినీ ఏకం చేసుకున్నాడు. దోస్తులైనరు, అట్లనే ఈ యొక్క గర్ల్ ఫ్రెండ్ కూడా అట్లనే దొరికింది. ఇతను డైరెక్ట్ అడిగితే రాదు కాబట్టి ఆ పెద్ద ఆవిడ, ఆమె మ్యాక్స్వెల్ అంటే ఆమె అట్లా ఆమెకు అన్ని గర్ల్స్ ని ఎట్లా మాట్లాడాలి, ఎట్లా వాళ్ళని ఆమెకు ఒక నమ్మకం కల్పించి వాళ్ళని మెల్లగా ఊపిలోకి దింపారు అన్నట్టు. అంటే ఇద్దరు కలిసి చేసారు. అయితే ఇప్పుడు అనేది ఏంటంటే వీళ్ళిద్దరే ఎట్లా చేస్తారు ఇంత పెద్ద రాకెట్ అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్. మిగతా వాళ్ళందరి పేర్లు కావాలంటే అవన్నీ ఈ స్ట్రైక్ చేస్తా, ఏమంటారు అన్రిడాటెడ్ ఏదో అంటారు కదా. సో అవి చేయమని కొట్లాడుతున్నారు. ఏడిపోతుంది అనేది వేచి చూద్దాం. ఆ క్రమంలో ఇంకోటి ఏంటంటే
ఇప్పుడు చాలా దేశ యొక్క బ్రిటన్ ప్రధానమంత్రి రాజీనామా చేసే స్థాయికి కూడా దీని ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశం కనిపిస్తున్నది. ఆల్రెడీ ఇప్పుడు ఎవరైతే మన బ్రిటన్ యొక్క రాజు యొక్క ఆయన చార్లెస్ ఉన్నాడు, వాళ్ళ తమ్ముడు ఆండ్రూ ప్రిన్స్ అనేవాళ్ళు, రాకుమారుడు అనేవాళ్ళు, ఇప్పుడు అతనికి ఉన్నటువంటి అన్ని టైటిల్స్, రాజకుమారుడి టైటిల్స్ అన్ని తీసేసారు. సో ఇప్పుడు తీసేసి ఆయన పేరు ప్రిన్స్ ఆండ్రూ మౌంట్ బ్యాటన్ విండ్సర్ ఆయన పేరు. ప్రిన్స్ అనేది తీసేసారు. ఆయనకి రాజు ప్రిన్స్ కు వచ్చేటువంటి అన్ని ఏమంటారు వసతులు అన్ని తొలగించారు, తీసేసారు. ఆయన ఎక్కడో వేరే దగ్గర పోయి ఉంటున్నాడు. సో అది అక్కడ బ్రిటన్ లో. ఎందుకంటే అతను కూడా ఈ ఎప్స్టీన్ తో అనేక ఫోటోలు కూడా వచ్చినాయి. ఒక చిన్న అమ్మాయితోటి అనేక సార్లు కలిసిండు, ఐలాండ్ పోయిండు 3 సార్లు ఏమో. సో అది ఒకటి ఆండ్రూది. నార్వేకి చెందినటువంటి యువరాణి పేరు ఏదో ఉంది, మెరియా మిట్టా ఏదో ఉంది. సో ఆమె ఎప్స్టీన్ తోటి తనకు భర్త ఉన్నాడు రాజు. సో ఉన్నప్పటికీ ఆమెకు లైఫ్ బోర్ అవుతుంది అని చెప్పి ఇతనితోటి సంబంధాలు పెట్టుకున్నది. సో ఆమె ఇప్పుడు వీళ్ళందరూ ఇప్పుడు ఏంటంటే మాకేం సంబంధం లేదన్నట్టుగా నటిస్తున్నారు అన్నట్టు. అంటే దీని నుంచి బయటకు ఎట్లా రావాలో అర్థమైతలేదు. సో అట్లా యూకేలో ఇంకోటి ఏంటంటే ఈ యొక్క అమెరికాకు చెందిన యూకే అంబాసిడర్ అమెరికాకు చెందిన ఈయన నియమించండు మన యొక్క ఎవరు ఇప్పుడున్న ప్రధాని కీర్ స్టామర్. సో ఆ యొక్క అంబాసిడర్ ఈయనకు ఎప్స్టీన్ కు బాగా దోస్తు అన్నట్టు. సో అవన్నీ ఫైల్స్ లో వచ్చినాయి. ఇప్పుడు ఈయనకు సెక్సువల్ కన్విక్టెడ్ అని తెలిసి, ఒక పెడోఫైల్ అని తెలిసి, చిన్నపిల్లలకి ఇట్లా చేస్తాడని తెలిసి కూడా, నువ్వు ఇతనికి దోస్త్ అని తెలిసి కూడా ఎందుకు అతన్ని నియమించడం అనేది ఇప్పుడు యూకే పార్లమెంట్ లో, యూకేలో మీడియాలో పెద్ద లెవెల్లో చర్చ జరుగుతుంది. అక్కడ యూకే పోలీసులు విచారణ చేస్తున్నారు. సో అక్కడ యూకేలో అతన్ని రాజీనామా చేయమని డిమాండ్ చేస్తున్నారు. సో అట్లా ముఖ్యంగా అమెరికా, యూరోప్ అయితే బగ్గమంటుంది. ఇక మన మోడీ పుణ్యం వల్ల, అనిల్ అంబానీ పుణ్యం వల్ల భారతదేశంలో కూడా ఇంతో కొంత దాని ఎఫెక్ట్ కనిపిస్తుంది. సో ఇక అమెరికాలో అయితే ఇక అందరు చూస్తున్నారు కదా. సో ఇది బ్లాక్మెయిల్. ఎందుకంటే వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి ప్రపంచ లీడర్లందరినీ ఇజ్రాయెల్కి లాభం పొందేలా. ఇజ్రాయెల్కి లాభం అనేది డిఫరెంట్ కాన్సెప్ట్. ఇతనికి ఉన్న రోగం అది. ఇతనికి కాదు, ఇతని దోస్తులకి వీళ్ళందరికీ ఉన్న రోగం ఇది. యంగ్ అమ్మాయిలతోటి ఇది చేయాలి. ఇప్పుడు దుబాయ్ లో షేకులు చేసేవాళ్ళు కదా, మన దగ్గర ఓల్డ్ సిటీకి వచ్చి తీసుకోవటాలి కదా పేదవాళ్ళని. ఇప్పుడు కూడా జరుగుతున్నాయి అనుకుంటా. ఇజ్రాయెల్ లాభం పొందేలా ఇలాంటిదే 2001లో అమెరికా చేసింది. యునైటెడ్ నేషన్స్ లో కీలక డెసిషన్ తీసుకునే వ్యక్తులని ఇలాంటి దాంట్లోని ఇరికించి ఇరాక్ యుద్ధానికి ప్రోత్సహించేలా సంతకాలు పెట్టించుకున్నారు. అది బయట కూడా అది వేరు బ్రదర్. అది ఏమంటారు, అది కావాలని అమ్మాయిలను పంపించి అదంతా అది చేశారు న్యూయార్క్ దాంట్లో. దానివల్ల ఇప్పుడు అది చిన్న లెవెల్లో జరిగింది, ఒకరిద్దరు ఎఫెక్ట్ అయింది అంటే ఎవడు పట్టించుకోడు. అది పెద్ద ఇంతసేపు మాట్లాడుండదు. అది కేసు విచారణ జరుగుతుంది, ఒకరిద్దరు శిక్షలు పడితే అయిపోతుంది. ఇక్కడ పెద్ద బిగ్ వాల్యూమ్ ఉంది, అనేక దేశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ మోడల్స్ అనేక దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఈవెన్ సౌత్ ఆఫ్రికా నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ మోడల్ ఈ యొక్క ఇంటర్నేషనల్ లెవెల్లో బిగ్గర్ ఇష్యూ, చాలా మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మళ్ళీ పెద్ద బడాబాబులు ఇన్వాల్వ్ అయినారు. అంటే దాని వాల్యూమ్ పెద్దగా ఉంది, దాని ఇంపాక్ట్ పెద్దగా ఉంది. కాబట్టి అది బిగ్గర్ ఇష్యూ అవుతున్నది. ఒకరిద్దరు జరిగితే అది ఎవరికొకరికి శిక్షలు పడుతుండే, అది ఒక రోజు 2 రోజులు, ఒక వారం రోజులు వస్తుండే, న్యూస్ అయిపోతుండే. కానీ ఇది చాలా పెద్ద లెవెల్ ఉంది. మళ్ళీ పెద్ద లెవెల్ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది. ప్రధానులు, ప్రెసిడెంట్లు, రాజులు, రాకుమారులు, రాణిలు, యూనో. సో ఇలాంటి దాంట్లో నిరికించి అది బయటపడ్డది. లండన్ కోర్టులో వచ్చింది. వీళ్ళందరినీ ఇలా వీడియోలు తీసి, అంటే ఇప్పుడు దీన్ని బట్టి ఒకటే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇది మనకు తప్పు అనిపిస్తుంది ఇప్పటి జనరేషన్ లో, కానీ దిస్ వాజ్ నార్మల్ అండర్ ఎనీ కింగ్డమ్. మీరు రోమన్ సామ్రాజ్యం తీసుకోండి, ఏ రాజన్నా తీసుకోండి, హిందూ రాజులు, ముస్లిం రాజులు, లేకపోతే హరేంలు, ఆ యొక్క మన యొక్క కింగ్ జార్జ్లు, ఏ దేశం అన్నా తీసుకోండి, ఏ రాజన్నా తీసుకోండి. దిస్ వాజ్ వెరీ నార్మల్ ఇన్ దోస్ డేస్. రాజుకి వాని రాజ్యంలో వానికి భార్యలు ఉండంగా, ఈ యొక్క హరాంలు ఉండంగా, ఈ యొక్క వ్యభిచార గృహాలు ఉండంగా, ఇక ఇవి కాకుండా రాజ్యంలో ఏ అందమైన స్త్రీ కనిపించినా వాడికి కావాలి. అంటే రాజరిక వ్యవస్థ ఎంత దారుణంగా ఉండేది అనేది ఇక్కడ ఈ సంఘటన బట్టి అర్థం చేసుకోండి. ఓకే, సింపుల్.
రాజును పొగిడిన వాడికి అగ్రహారాలు ఇచ్చేవారు, మనులు మాణిక్యాలు ఇచ్చేవారు, తప్పు అంటే వాడిని ఉరిదీసేవారు. అది ఎంత ఇక అట్లా ఇక ఇది పరిస్థితి. ఇక అందుకని ఏం చేసేవాళ్ళు అంటే ఆ రాజ్యంలో జర అందంగా ఉన్న వాళ్ళు, ఎదిగిన పిల్లలు ఉంటే కొంతమంది దాచిపెట్టేటోళ్ళు. ఎవరైనా రాజు పోతుంటే అక్కడ పోతుంటే గానుగలల్లా ఎక్కడ దాచిపెట్టేటోళ్ళు కనపడకుండా. ఎందుకంటే అందరికి కొట్లాడే శక్తి లేదా. ఇక బాపనోడు అయితే వాడు ఏకంగా చట్టాలు తెచ్చాడు. మా బాపనోడు 3 రాత్రులు గడిపినాక మేము రుచి చూసినాకనే మిగతా వాళ్ళు అంటాడు. లేకపోతే కత్తికి లగ్గం చేసి దేవుని పేరు మీద వాడు వాడుకుంటాడు. దాన్ని చట్టబద్ధం చేశారు. అంటే ఆ రోజులలో ఎంత దుర్భరమైన పరిస్థితి ఉంటే 99% మంది బతుకులు అనేది ముఖ్య మన దేశంలో అయితే బీసీ ఎస్సీ ఎస్టీలది అర్థం చేసుకోండి. అట్లా ప్రపంచం అంతా ఉండే. ఓకే, అదేంది ఆటోమన్ ఎంపైర్. ఇప్పటికీ వాళ్ళు ఎన్నో డాక్యుమెంటరీస్ వస్తుంటాయి. వాళ్ళు హరాంలే మెయింటైన్ చేస్తారు. హరాం అంటే ఏమంటారు, అదే వాళ్ళ యొక్క వ్యభిచార గృహాలు. సో ఇది ఇక ఆయనైతే చెంగిస్ ఖాన్. ఓకే, ఆయన 1/3 జనాభా ఆయన సంతతి అంటారు ఇప్పటికీ. ఆయన అంటే ఎంత మందిని ఆయన యుద్ధాలు చేసి చంపి అక్కడ వాళ్ళ యొక్క ప్రియురాళ్ళు భార్యలతోటి అట్లా చరిత్ర అంతా దుర్భరంగా ఉంది. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది అన్నట్టు అట్లున్నది పరిస్థితి. కానీ అదే ఆ రోజులలో దట్ వాజ్ ఆటవిక న్యాయం. కానీ ఈ రోజులలో కూడా ఇట్లాంటి మైండ్ సెట్ అనేది ఇక్కడ. సో ఇది బ్లాక్మెయిల్ చేసి ఇజ్రాయెల్కి లాభం పొందేలా చర్యలు డెసిషన్ తీసుకోవాలని ఇలాంటి దాంట్లోనే ఇరికించి ఇరాక్ చెప్పిన బ్రదర్. ఇది కూడా అది వేరు బ్రదర్. సో ఏమంటారు, మామూలుగా అమ్మాయిలతో పడుకోవడం వేరు, మా అంటే విడాకులు అవుతాయి భార్యకు తెలిస్తే. కానీ చట్ట వ్యతిరేకమైన చర్యలు అండర్ ఏజ్ పిల్లలు, అంతేగా అండర్ ఏజ్ పిల్లల్ని అంటే చట్టానికి దొరికి పరువు పోయేలా ఉంటుందని చెప్పి బ్లాక్మెయిల్ చేయవచ్చు అని చెప్పి కావాలని ఇరికించారు. ఆ సెటప్ చూడండి. కొంతసేపు బాధితులు చెప్తున్నారు, బాత్రూంలో కెమెరాలు, బెడ్రూమ్లో కెమెరాలు, మళ్ళీ ఎక్కడికి పోయినా మొహం కనబడేలా. కరెక్ట్, అదే బ్రదర్. ఆయనకేంది అంటే ఒకటి వాళ్ళు పారిపోవద్దు. ఓకే, రెండోది ఎవరైతే ఆయన దగ్గరకు వచ్చిర్రో ఆయన సోకాల్డ్ మిత్రులు వీఆడి కోరికలు ఉన్నాయో అవన్నీ రికార్డ్ చేయాలి. ఆ రికార్డ్ చేసినా ఆ బ్లాక్మెయిల్ చేయడానికి వాడుకోవాలి. అది కుట్ర. అందుకని నా అంచనా ప్రకారం అతన్ని చంపేసి ఆ FBI ద్వారా చట్ట ప్రకారమే అవన్నీ ఏవే వీడియోలు ఉన్నాయో అవన్నీ తీసేసుకున్నారు. FBI దగ్గర కూడా అవి లేవో ఏదో చెప్తారు. సో అది పరిస్థితి. ఇక ఆత్మహత్య అని చెప్తున్నారు. ఇప్పటికి ఎంతో మందికి ఆత్మహత్య అని చెప్తున్నారు. ఇక అది అందరికి తెలిసిన విషయమే. సో తెలంగాణ శ్యామ్ పగడిపల్లి ఏమంటారు, ఈ నరేంద్ర మోడీకి ఇంగ్లీష్ చక్కగా రాదు, ఫేక్ డిగ్రీ సర్టిఫికెట్లు ఉంటాయి, ఇజ్రాయెల్ పోయి దేశానికి ఉపయోగపడే ఒప్పందాలు ఏమైనా చేసుకుని వస్తాడు ఏమో అని అనుకుంటే పోయి డాన్సులు వేస్తున్నాడు, అంధభక్తులు అతనికి భజన చేస్తున్నారు. అదే డాన్సులు అంటే అతను అదే డిఫెన్స్ డీల్ చేసిండు ఇజ్రాయెల్ పోయి. ఆ డిఫెన్స్ డీల్లో ఈ యొక్క ట్రంప్ కి ఫేవర్ గా చేసిండు. ఎందుకు అంటే ట్రంప్ వాళ్ళ అల్లుడు జారెడ్ కుష్నర్ అంటే ఆయనకున్న ఇక్కడ అమెరికా కంపెనీకి అఫిలియేట్ గా అక్కడ ఉన్నటువంటి రక్షణ సంస్థల్లో ఈయన పెట్టుబడులు పెట్టడం జరిగింది. దానివల్ల డీల్ చేయడం వల్ల ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫ్రాన్స్ రఫేల్ డీల్లో 500 కోట్లది 1600 కోట్లకు ఒక విమానం కొంటివి. ఓకే, యుద్ధ విమానం. మళ్ళా మనము కాంగ్రెస్ హయాంలో డీల్ చేసుకున్నది ఏంటంటే మన్మోహన్ సింగ్ గారి హయాంలో దాని టెక్నాలజీ, దానికి సంబంధించిన టెక్నాలజీ, దాని రిపేర్లు, దానికి ఏమొచ్చినా మనకి ట్రాన్స్ఫర్ చేయాలని. కానీ ఇది అందు కూడా లేదు, ఆ టెక్నాలజీ లేదు. అంటే అర్థమైంది, అది పాడైతే మళ్ళీ వాంతటి చేయించాలి, లేకపోతే మళ్ళీ కొత్తది కొనుక్కోవాలి. అంటే 100% వానికి లాభం అయ్యేటట్టు. ఇవన్నిటికి ఎందుకు ఒప్పుకున్నావు, మన డబ్బులు ఎందుకు ఇచ్చేసి వచ్చినావు అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. అంటే నీకేం లాభం అవుతుంది, అలా నువ్వెంత తింటున్నావు, ఇవన్నీ ప్రశ్నలు. సో ఆ క్రమంలో ఈ అమ్మాయిలతోటి ఇక ట్రంప్ అనేది మోడీ అనేది అనేక దేశాల్లో చేసి ఉంటాడు. అది వాళ్ళకి చిన్న విషయం. అది అంటే ఏ దేశం పోయినావో వాళ్ళు ఈ యొక్క మంచి ఫుడ్ ఇవన్నీ నువ్వు డీల్ చేస్తే అమ్మాయిలను సప్లై చేయడం అనేది పెద్ద విషయం కాదు. ఇప్పుడు ఆ ఎఫ్స్టీన్ కూడా అది ఈ రఫేల్ డీల్ దానికి సంబంధించిన దాంట్లో ఆ పత్రాలు దొరికింది. ఏంటంటే అతను ఏమంటాడంటే మరి నాకేం వస్తుంది అని అడిగాడు. నాకు ట్రంప్ తోటి నాకు ఈ జారెడ్ కుష్నర్ తోటి నాకు డీల్ చేపి అంటే నాకేం లాభం అంటే నీకు మొత్తం దేశంలో ఇండియా మార్కెట్ మొత్తం నీకు ఇచ్చేస్తాను అని ఇక్కడ నాయకత్వం చెప్తుంది అని అన్నాడు. ఎవరి నాయకత్వం?
అర్థమైందా? సో ఇండియానే అపచెప్తా అని చెప్తున్నాడు. అది కాకుండా ఆయనకు స్విట్జర్లాండ్కి చెందిన అమ్మాయి కావాలంట. 2 నిమిషాలు ఓకే అని చెప్పిండు అనిల్ అంబానీ. అర్థమైందా? అది కూడా ఎంతో ఏజ్ ఇంత తక్కువ ఉన్న అమ్మాయి, 16 ఏళ్ళ స్విట్జర్లాండ్ అమ్మాయి కావాలని అడిగితే ఓకే అని చెప్పిండు అనిల్ అంబానీ. ఏం అవసరము నీకు? భారత విదేశాంగ మంత్రి ఉన్నది, అమెరికా విదేశాంగ మంత్రిత్వ శాఖతోటి భారత విదేశాంగ శాఖ వాళ్ళ ఐఏఎస్ చదువుకున్న వాళ్ళు అదే చదివిన వాళ్ళు ఎట్లా డిప్లొమసీ అంటే ఏంది వాళ్ళ స్పెషల్గా చేసిన వాళ్ళు, ఇండియన్ ఫారెన్ సర్వీస్ దాంట్లో IFS చదివిన వాళ్ళకి తెలియదా ఎట్లా డీల్ చేయాలో? అంటే అర్థమైంది, ఇది అధికారికంగా చేసే డీల్ కాదు. అర్థమైందా? ఎందుకంటే అధికారికంగా ఫలానా వాడికి ఇవ్వాలి, అందులోకి వెళ్ళి నా పర్సంటేజ్ ఎంత ఇవ్వాలి ఇవన్నీ చెప్పలేరు కదా అధికారులు. కాబట్టి ఈ అడ్డదారి డీల్స్ లో అడ్డదారిలో అనిల్ అంబానీ ద్వారా ఇక్కడ ఈ ఎప్స్టీన్ ద్వారా ట్రంప్ కి ఇంకోరికి అట్లా అడ్డదారి అంటే ఫేర్ డీల్ కాదు. సింపుల్. భారత ప్రజల యొక్క సొమ్ముని వీళ్ళు గుజరాతీలు దోసుకున్నారు, గుజరాతీ వ్యాపారులు గుజరాతీ నాయకులు దోసుకున్నారు అని అర్థం. సింపుల్. దీన్ని బట్టి అర్థం చేసుకోండి. ఆస్ట్రేలియాలో బొగ్గు కావచ్చు, శ్రీలంకలో ఎలక్ట్రిసిటీ కావచ్చు, ఇంకో దేశంలో ఎయిర్పోర్ట్ కాంట్రాక్ట్ కావచ్చు, సీపోర్ట్ కాంట్రాక్ట్ కావచ్చు, దేశంలో ఉన్న ఎయిర్పోర్ట్లు సీపోర్ట్లు అన్ని అలా అదాని చేతులకు తీసుకొచ్చాడు. వాళ్ళు చెప్తున్న ప్రకారం అదానిది 15%, మిగతాదంతా మోడీదే అని చెప్తున్నారు. సింపుల్. అంటే ఎన్ని రకాలుగా PM కేర్ ఫండ్స్ పేరు మార్చిండు, అది RTI కింద రాకుండా చేసి వాళ్ళు ఏమైతున్నాయి లక్షల కోట్లు చెప్పడంట. సో అంటే ఎన్ని లక్షల కోట్లు దోసుకుంటున్నారో మీరు ఆలోచించండి. ఇవన్నీ నేను అడిగితే నేను గొర్రెబిడ్డ, నేను కాంగీని, నేను కమ్మీని, నేను దేశద్రోహిని, వేరే దేశం నుండి ఈ దేశం రా, ఈ దేశం నుండి వేరే దేశం పో అని చెప్తున్నారు. లేకపోతే నీకు పిచ్చిలు వేసింది, నీకు ఇంకోటి. అంటే వీడి దోపిడి, నీకు దోపిడి పిచ్చి ఉన్నది, నీకు అమ్మాయిల పిచ్చి ఉన్నది, దేశ ప్రజల్ని కాల్స్కదిన పిచ్చి ఉన్నది, హిందువులని పేదవాళ్ళని చేసే పిచ్చి ఉన్నది. నీ పిచ్చిని ప్రశ్నిస్తే మాకు పిచ్చి అంటే మేమేం చెప్తాము? మెజారిటీ ప్రజలేమో మాకెందుకు, మాకింత బువ్వ దొరుకుతుంది, మాకు ఇంటర్నెట్ చూసుకోవడానికి, మాకు రీల్స్ చేసుకోవడానికి మాకు చాలు, మాకు అంతే బతుకుతాం అని వీళ్ళు ఉన్నారు. వాడు ఏం దోసుకుంటా నాకేంది అన్న ధ్యానంలో మెజారిటీ యొక్క హిందువులు తయారయ్యారు. రాజేష్ మామిడిపల్లి. భారతదేశ చరిత్రలో ఉందా అసలు మొన్న ప్రధానమంత్రి పార్లమెంటుకు ఎందుకు రాలేదు అంటే నాకు ప్రాణహాని ఉంది తోటి సభ్యుల నుండి అని చెప్తున్నారు. ఇది ఎప్పుడైనా జరిగిందా బ్రదర్? ఏ దేశ చరిత్రలో అయినా సిగ్గు శరం లేదు. మా పులి సింహము మా అంత పోటుగాడు లేడు, మీ రాహుల్ గాంధీ పప్పు ఇట్లా అన్నోళ్ళు. మరి వాడు నిప్పు అయితే వాడి ప్రెస్ కాన్ఫరెన్స్ ఎందుకు రాడు, పార్లమెంట్కి ఎందుకు రాడు? వాడు ఏం లేదు, హీ ఆల్వేస్ ప్లేస్ విక్టిమ్ రోల్. ప్రజా సమస్యలు మాట్లాడకూడదు, ఎప్స్టీన్ ఫైల్స్ గురించి చర్చ రావద్దు, నరవని యొక్క ఆర్మీ జనరల్ గురించి చర్చ రావద్దు, ప్రజా సమస్యల గురించి చర్చ ఉండవద్దు. ఈ ఆల్వేస్ ప్లేస్ విక్టిమ్ రోల్. ప్రధానమంత్రి ఉన్నావు, CBI నీ చేతులు ఉంది, ఆ యొక్క ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ నీ చేతులు ఉన్నాయి, ఇంటెలిజెన్స్ ఏజెన్సీ నీ చేతులు ఉంది. ఇవన్నీ కాకుండా మీ యొక్క షెడ్డీ గ్యాంగ్ ఉన్నది. ఇంతమంది పారామిలిటరీ దళాలు ఉన్నాయి. ఇంతమంది ఉండగా నీకెందుకు భయం అవుతుందిరా? నువ్వు నిప్పు 56 ఇంచుల చాతున్నోడివి. వాడికి ఏం లేదు, వాడి సెంటిమెంట్ వాడుకోవాలి. వాడి దోపిడి నుంచి, ప్రజా సమస్యల నుంచి, వాడు నాట్యం ఆడిన దారి నుంచి చర్చ రాకూడదు. స్కౌండ్రల్ గోత్రాకి అన్ని చేసి, గ్రౌండ్ లో పోలీసు వాళ్ళు లెక్కన చేసి అన్ని చేసి వాడు ఏమంటాడు? 1% కూడా పశ్చాత్తాపం లేదు. నువ్వేం తప్పు చేసినావు అంటే నేను మీడియాని చక్క కంట్రోల్ చేయలేదు, అది నేను చేసిన తప్పు అంటాడు వాడు లంజ కొడుకు. దాన్ని బట్టి వాని సైకాలజీ ఏంది అని మీరు ఆలోచించండి. సింపుల్. వెరీ అన్ఫార్చునేట్. భారతదేశంకి పట్టిన దరిద్రం ఏంది అంటే ఈ మోడీలు వచ్చిన కొడుకు రాజకీయాల్లోకి రావడం. సింపుల్. ఎథిక్స్, మోరల్స్, ఒక పద్ధతి ఏమీ లేదు. ఎంత దుర్మార్గుడు, ఎంత కిరాతం కూడా వాని లోపల ఎక్కడో చోట ఒక్క శాతం అన్నా వాని లోపల మంచితనం ఉంటుంది. ఈ లంజ కొడుకు నిలువున కోసిన 1% కూడా మంచితనం లేదు. వెరీ అన్ఫార్చునేట్. తల్లి బతుకున్న రోజు తల్లిని వాడుకున్నాడు వాడు సింపతి కోసం. తల్లిని తీసుకొచ్చి నిలబెట్టిండు ఆ యొక్క నోట్ల రద్దు చేసి. తల్లి చచ్చిపోయినాక అసలు నేను తల్లికే ఉండలేదు అంటుండు వాడు. తల్లి ఉంటే ముఖం మీద ఉంచేది. వెరీ అన్ఫార్చునేట్. గంగా గోయిండు సాష్టాంగ నమస్కారం చేసిండు గెలవంగానే 2014లో. మరి గంగాని ఇప్పటి వరకు చేసింది లేదు. మళ్ళీ శవాలు ఎత్తనే ఉన్నారు, పూలు ఎత్తనే ఉన్నారు, వస్తూనే ఉన్నారు, ఇక అన్ని నడుతూనే ఉన్నాయి. మళ్ళా గంగా మాత అని మొక్కుతున్నారు.
మాత మీద ఉచ్చవస్తారు ఎవడన్నా, మాతల శవాలు ఎత్తారు ఎవడన్నా. అట్లా అడిగితే నేను హిందూ ద్రోహిని, నేను సనాతన ద్రోహిని, నేను లవడల ద్రోహిని. వెరీ అన్ఫార్చునేట్. నిజాలు మాట్లాడద్దు. రాజేష్ మామిడిపల్లి. విక్టోరియా సీక్రెట్ యజమానిది మోసం చేసినా కూడా అతను ఏమీ యాక్షన్ తీసుకోలేదు అంటే ఈ బ్లాక్ మెయిల్ అప్పటి నుంచే మొదలైంది అని నా అర్థం. నా అనుమానం. అతనికి ఏం మోసం చేయలేదు బ్రదర్. విక్టోరియా సీక్రెట్ యజమాని వ్యాక్సినర్ కి ఆయనే కాదు, చాలా మంది ధనవంతుల యొక్క వాళ్ళ యొక్క వ్యాపారాలు, వాళ్ళ యొక్క ఇతను ఇన్వెస్ట్మెంట్ ఆయన టీచింగ్ అయిపోయాక ఇన్వెస్ట్మెంట్ సైడ్ వచ్చాడు. సో అందరి యొక్క పోర్ట్ఫోలియో అంటారు కదా, సో అందరి యొక్క వాళ్ళ యొక్క పెట్టుబడులని, వాళ్ళ వ్యాపారాలకు సంబంధించిన పెట్టుబడులని అంటే పర్సనల్ అసెట్స్ అన్ని మేనేజ్ చేసేవాడు. విక్టోరియా సీక్రెట్ ఇంకో లెవెల్. ఓకే, సో ఆయన ఏం మోసం చేయలేదు. విక్టోరియా సీక్రెట్ ఆయనకు ఇతని మీద నమ్మకంతో ఇతను అప్పచెప్పిన పని చేసిండు, అతనికి లాభమైంది కాబట్టి ఇతనికి గిఫ్ట్ గా న్యూయార్క్ లో ఒక పెద్ద మ్యాన్షన్ ఇచ్చిండు, ఆయన యొక్క పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చిండు, అతని ప్రాపర్టీస్ మెయింటైన్ చేయమన్నాడు, అతని వ్యాపారాలు మెయింటైన్ చేయమన్నాడు. సో ఇద్దరికి విన్ అయింది. ఈయన ధనవంతుడయ్యాడు, ఆయన ఇంకా ఎక్కువ ధనవంతుడయ్యాడు. సో ఇద్దరికి లాభమైంది. అక్కడ వాళ్ళిద్దరి మధ్యలో ఈ ఐలాండ్కి వచ్చిండా, ఐలాండ్ ఏమైనా చేసిండా మనకి ఇప్పుడు అది ఫైల్స్ లో ఏమైనా బయటపడితే చెప్పలేదు, ఈ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఏమైనా వస్తే చెప్పలేం. కానీ బట్ అతనికి నష్టం చేయలేదు ఎప్స్టీన్. అతని ఎవరైతే ఇతని మీద నమ్మి వాళ్ళ యొక్క ఆర్థిక ఇన్వెస్టర్ గా వాళ్ళ యొక్క ఏమంటారు వ్యాపారాలు మేనేజ్ చేసే దానిలో ఎవరికి నష్టం చేయలేదు. వాళ్ళకి అన్ని రకాలుగా ఆమె చేసిండు. అందుకే అతనితో దోస్తులేరు, జైలుకు వచ్చినా కూడా దోస్తులే ఉన్నారు. ఎప్పుడైతే ఈ కింకి చిన్న పిల్లలది కేసు బయటకు వచ్చిందో అప్పుడు వాళ్ళ పేర్లు కూడా ఏడ బయటకు వస్తాయని మాకు తెలియదు, మాకు సంబంధం లేదని అంటున్నారు. బట్ అదర్వైజ్ హీ డిడ్ ఆల్ గుడ్ ఫర్ దెమ్. వాళ్ళ పైసలు డబ్బులు ఎక్కువ చోటు చేసిండు, వాళ్ళకున్న వేడి కోరికలను తీర్చిండు. సో హీ డిడ్ ఆల్ గుడ్ థింగ్ ఫర్ దెమ్. ఎవరికి నష్టం చేయలేదు ఆయన. ఎవరికి నష్టం జరిగింది అంటే ఆయన ఏమనుకున్నాడు, వీళ్ళకి కూడా నేను మంచిగా చేస్తున్నాను కదా, డబ్బులు ఆర్థికంగా మంచిగా హెల్ప్ చేస్తున్నాను అనుకున్నాడు ఈ యొక్క పిల్లలకి. ఆ పిల్లలు కూడా అప్పుడు రియలైజ్ కాలే, అప్పుడు బాధ అనిపించింది ఆ యొక్క ఫిజికల్ అవన్నీ, కానీ పైసలు వస్తున్నాయని కామ్కున్నారు వాళ్ళు. ప్లస్ భయం కంటే కూడా పైసలు వస్తున్నాయని కాంప్రమైజ్ అయ్యారు. బట్ వాళ్ళు ఏజ్ అవ్వడము, ఇది ఇంత పెద్ద లెవెల్లో ఇది ఒక ర్యాకెట్ గా నడవడం వల్ల ఇప్పుడు అది పెద్ద ఇష్యూ అయింది. కానీ బట్ వాళ్ళు కూడా పైసలు వస్తున్నాయని, మెయిన్ గా పైసలు వస్తున్నాయని. తర్వాత కొట్లాడే శక్తి లేకపోతే వాళ్ళు అతనేమి ఏమంటారు కొన్ని కేసులనే ఏమంటారు కట్టేసి అదంతా అయింది. కానీ సో అదే అవన్నీ ఇన్వెస్టిగేషన్ రావాలి. కానీ బట్ ఇనీషియల్ గా అయితే అతను వాళ్ళకి తెలిసినా కానీ పైసలు వస్తున్నాయని కామైన వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. చెప్పలే ఒక్క ఫ్లోరిడా ఇన్సిడెంట్ కాకముందు వరకే ఒక్కరు కూడా, అప్పటి వరకే 100 మంది అయినా కానీ ఎవరు బయటకు రాదు చెప్పలేదు. భయపడ్డారా, పైసల కోసం కాంప్రమైజ్ అయినరా కొంతమంది చెప్తున్నారు. అందులో పైసలు వస్తున్నాయని కాంప్రమైజ్ అయినాము, అప్పుడు నాకు ఆ ఏజ్ లో నాకు తెలియలేదు, కానీ ఇప్పుడు నాకు పిల్లలు అయినరు, ఇప్పుడు నేను ఆలోచిస్తే చాలా తప్పు అనిపిస్తుంది, నేను అట్లా కావాల్సింది కాకుండే అనేటోళ్ళు కూడా ఉన్నారు. కొంతమందిని నిజంగానే టార్చర్ పెట్టి ఉంటాడు. అర్థమైందా? సో ఏది ఏమైనా అది తప్పు అనేది ఇక్కడ చిన్నపిల్లల తెరువు పోకూడదు అనేది ఇక్కడ ఇది బిగ్గర్. వీళ్ళందరికీ ఎందుకు ఈ వేడు కోరికలు ఇది చిన్నపిల్లల మీద ఎందుకు పడ్డది అనేది ఇప్పుడు సమాజం అడుగుతున్న ప్రశ్న. సో కాబట్టి తన మిత్రులకు ఎవరికి అతను నష్టం చేయలేదు, చేసుంటే అతన్ని దూరం పెట్టేవాళ్ళు అప్పుడే. ఇప్పుడు ఇది తప్పు అని ప్రజలందరి ముందర బయటపడే వరకు మా పేర్లు ఏడవస్తాయో, మా అధికారాలు ఏడబోతాయో, మా కంపెనీలు ఏడబోతాయో అని ఆల్రెడీ వాళ్ళు సెటిల్ చేసుకునే ప్రయత్నం చేశారు. ఆ వర్జీనియా జెఫ్రీ అనేటి ఆమెకైతే ఆ యొక్క ఆండ్రూ అనేటి ఆమె ఫోటో కూడా తీసుకున్నది అన్నట్టు. సో ఆమెకైతే ఎన్నో మిలియన్స్ వాళ్ళు సెటిల్ కూడా చేసుకున్నారు. లాస్ట్ ఇయర్ ఆమె పుస్తకం కూడా రాసింది. ఆమెనే ఫస్ట్ ఈ బాధితురాల్లో బయటకు వచ్చి కొట్లాడడం ఆమెనే స్టార్ట్ చేసింది. సో ఆమె చేసినాక లాస్ట్ ఇయర్ ఆమె సూసైడ్ చేసుకున్నది. సూసైడ్ అంటారు కానీ అది సూసైడా, ఆమె దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి వాళ్ళ ఇంట్లోనే చంపినరా, లేకపోతే ఇవన్నీ ఇంకా ఆమె ఏం బయట పెడుతుందో అని వేరే వాళ్ళు చంపినరా, ఇవన్నీ $1 మిలియన్ క్వశ్చన్లు. ఆ విచారణ జరుగుతుందా, నిజంగా అవి వాస్తవాలు బయటకు వస్తాయా? నోబడీ నోస్. సో అది మిత్రులారా, కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉంటా, ప్రతి అంశం మీద అవగాహన చేస్తా, అట్లనే మీ తరఫున వాయిస్ ఇస్తా. సో ఎప్స్టీన్ ఫైల్స్ లో ఇంకేదన్నా మనకు అంటే బేసిక్ అవగాహన వచ్చిందని నేను అనుకుంటున్నా. అది కాకుండా ఇంకేమన్నా కీలక అప్డేట్లు జరిగినా, లేకపోతే వాళ్ళ యొక్క జీవిత చరిత్ర ఇంకేమన్నా మనకు ప్రజలకు తెలుసుకోవడం వల్ల ఏదన్నా ఇంకా క్యూరియాసిటీ అంటే ఉపయోగం లేకున్నా
క్యూరియాసిటీ అనేది ఉంటుంది కదా మనిషికి. సో ఇంకేమైనా యూస్ఫుల్ ఉంటే, అది మేక్ సెన్స్ అనిపిస్తే నేను చెప్తా. ఓకే, సో ఐ కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉంటా. అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. సో ఇది ప్రకృతి అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటూ, ఓకే, హ్యావ్ ఎ గ్రేట్ టైమ్ ఆల్వేస్. ఓకే, టేక్ కేర్, గుడ్ నైట్, బాయ్.